చేసుకుందామండి. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగలిగిన మా దేవ, మరలా ఈరోజు కూడా మీ కుమారుని జీవిత చరిత్ర రాయబడిన సువార్తల నుండి మరొక అధ్యాయము ధ్యానించడానికి మేమందరము ఇక్కడ కూడి ఉన్నాం తండ్రి. మాకిచ్చిన ఈ అవకాశానికే స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు మీ కుమారుని పవిత్రమైన నామంలో చెల్లించుకుంటూ తండ్రి, వారం వారం ఎన్నో విలువైన విషయాలు తండ్రి ధ్యానించుకుంటున్నాం ప్రభా. మేము కూడుకున్న ప్రతిసారి మాతో మీరు మాట్లాడుతున్నారు, అందును బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఎంతవరకు వాటిని మేము గ్రహించగలుగుతున్నామో, ఎంతవరకు వాటిని మేము పాటించగలుగుతున్నామో, ఎంతవరకు మా జీవితాలకు అవి మేలుకరంగా ఉంటున్నాయో తండ్రి పరిశీలించుకునే ధన్యత మాకు అనుగ్రహించండి ప్రభా. విని వాక్యాన్ని విడిచిపెట్టి మమ్మలను మేమే మోసం చేసుకునే వారంగా కాకుండా, విన్న వాక్యాన్ని బట్టి తండ్రి మీకు మరింత దగ్గరగా ప్రభా, మీ రాజ్యములో తండ్రి ఒక నమ్మకమైన సాక్షిగా మా జీవితాలను కొనసాగించడానికి నేటి దినము వింటున్న ఈ మాటలు మా వినికిడిలో ఫలింపచేయమని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. చేరివచ్చిన సంఘమంతటికి మన ప్రభువును రక్షకుడను యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రతి ఒక్కరికి కూడా శుభాలు, వందనాలు తెలియజేసుకుంటూ లూకా గారు రాసిన సువార్త 11వ అధ్యాయము, లూకా గారు రాసిన సువార్త 11వ అధ్యాయంలో మనం ఉన్నాం. నిన్నటి దినము 10వ అధ్యాయాన్ని మనం చూసాం. నిన్న వినలేని వారు 10వ అధ్యాయం వివరణ మన ఛానల్లో ఉంది, దయచేసి దాన్ని వినండి. ఈరోజు 11వ అధ్యాయము చూద్దాం. 11వ అధ్యాయం మొదటి నుంచి మనం చూస్తే, ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తరువాత ఆయన శిష్యుల్లో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులను నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పమని ఆయనను అడిగెను. శిష్యులు ప్రార్థన నేర్పు అని ప్రభువుని అడిగారు. అయితే ఎందుకు అడిగారు ప్రభువుని? శిష్యులలో ఒకడు, ఏ శిష్యుడో రాయబడలేదు, 12 మందిలో ఒకడు ప్రార్థన మాకు నేర్పు, యోహాను తన శిష్యులకి నేర్పుతున్నట్టుగా ప్రార్థన, నువ్వు మాకు ప్రార్థన నేర్పు అని అడిగారు. అయితే ఎందుకు అడుగుతున్నారు ప్రార్థన నేర్పమని? ప్రార్థన నేర్పమని ఎందుకు అడుగుతున్నారనంటే, యేసుక్రీస్తు వారు ఉదయం లేచిన దగ్గర నుండి సాయంత్రం నిద్రపోయేంత వరకు కూడా చాలా సందర్భాల్లో ప్రార్థన చేయడం వాళ్ళు చూస్తున్నారు. ఆయన ప్రార్థన చేయడం మాత్రమే చూడట్లేదు, కానీ ప్రార్థన విజయాలు వాళ్ళు చూస్తున్నారు. క్రీస్తు వారు ప్రార్థన చేసిన ప్రతిసారి ప్రార్థనకి జవాబు వచ్చింది దేవుని దగ్గర నుంచి, దాన్ని వాళ్ళు చూశారు. అందుకే ఆయన ప్రతి సమయం, ఖాళీ ఉన్న ప్రతి టైము ఆయన సమయాన్ని వృధా చేయలేదు. ఖాళీ దొరికితే చాలు ఆయన ఏం చేశారు? ప్రార్థనకు వెళ్ళారు. రాత్రి నిద్రపోయే ముందు వాళ్ళు చూసేటప్పుడు ఆయన ప్రార్థనలోనే ఉండేవారు. తెల్లవారుజామున వీళ్ళు లేవడానికి ముందే ఆయన వీళ్ళకన్నా దూరంగా వెళ్ళి ఏకాంతంగా ప్రార్థన చేసుకునేవారు. మధ్యాహ్నం ఖాళీ దొరికితే ప్రార్థన, ఒకవేళ ఖాళీ లేకపోయినా వీళ్ళని ఎదురుగా ఎక్కడో చోటుకు పంపి విస్తారమైన పనున్న ప్రార్థనకి ఆయన ఒక ప్రత్యేకమైన సమయాన్ని ఇచ్చేవారు. ఇవన్నీ ఎవరు నోటీస్ చేస్తున్నారు? 12 మంది శిష్యులు నోటీస్ చేస్తున్నారు. ఆయన ప్రార్థన జీవితాన్ని చూస్తున్నారు, ప్రార్థనకు సమాధానాలు వస్తున్న విధానాన్ని చూస్తున్నారు. కాబట్టి ప్రార్థన మీద వారికి ఆసక్తి పెరిగిందండి. అందుకే ప్రార్థన మాకు నేర్పు, ఎంత చక్కగా అడుగుతున్నారు చూసారా. ఒక విషయం ఎవరైనా మనల్ని అడగాలి అని అంటే అది మనలో ఉండాలి, మనలో ఉంటూ అది క్రియ జరిగించాలి. అప్పుడు ఖచ్చితంగా దాన్ని అడుగుతారు మన వాళ్ళు. మన పిల్లలు మనల్ని అడగాలి, ప్రార్థన గురించి మన పిల్లలు మనల్ని అడగాలి అని అంటే సూత్రం ఇదే. ఏం చేయాలి? మనం ప్రార్థన చేసుకుంటూ ఉండాలి, ప్రార్థన విజయాలు మన పిల్లలకి చూపించాలి. ఇవి రెండూ జరిగినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు కూడా ఏమంటారు? మనల్ని ప్రార్థన నేర్పు అని అడుగుతారు. మనతో వచ్చిన బాధ ఏంటంటే మనం ప్రార్థన చేయము, ప్రార్థన విజయాలు కూడా మనం చూడం. ఇవి రెండూ ఉన్నప్పుడు ఎవరైనా సరే నాకు ఇది నేర్పు అని అడుగుతారు. ఎందుకనంటే మనం అందులో గడుపుతున్నాము, దాని ద్వారా ఫలితాలు పొందుకుంటున్నాం. అది ప్రయోజనకరంగా ఉంది కనుక ఖచ్చితంగా చూసిన వాడు దీనిని బట్టి వీడు సక్సెస్ అయ్యాడురా, కాబట్టి ఇది నాకు కూడా చెప్పు అని అడుగుతాడు. అక్కడ
శిష్యులు కూడా అక్కడ అదే అడుగుతున్నారు ప్రభువారిని, యోహాను శిష్యులకి నేర్పినట్టుగా నువ్వు కూడా మాకు ప్రార్థన నేర్పు. రైట్, ప్రార్థన నేర్పు అనగానే ఆయన చెప్పినటువంటి ప్రార్థన చూడండి 2-4 వచనాల్లో. అందుకు ఆయన, మీరు ప్రార్థన చేయనప్పుడు తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయము, మేము మాకు వచ్చి ఉన్న ప్రతి వారిని క్షమించున్నాము గనుక మా పాపములను క్షమించుము, మమ్మను శోధనలోకి తేకుము అని పలుకుడని వారితో చెప్పెను. ఈ ప్రార్థన ఎక్కడో మనం విన్నట్టుగా ఉంది. ఎక్కడ విన్నట్టుగా ఉంది ప్రార్థన? చెప్పండి, ఎక్కడ విన్నట్టుగా ఉంది? ఓకే, మత్తయి సువార్తలో విన్నట్టుగా ఉంది. మత్తయి సువార్తలో ఎక్కడ చెప్పాడు ఈ ప్రార్థన? మత్తయి సువార్తలో ఎక్కడ చెప్పాడు ఈ ప్రార్థన? ఇదే ప్రార్థన మత్తయి సువార్తలో మనం ఎక్కడ చూస్తాం? కొండ మీద ప్రసంగంలో చూస్తాం. స్ట్రైట్ ఆన్సర్ ఏదంటే కొండ మీద. ఆరోగ్యం ఎక్కడ? 5, 6, 7 కొండ మీద ప్రసంగం కదా మత్తయి సువార్త. 5, 6, 7 కొండ మీద ప్రసంగం. ఇప్పుడు కొండ మీద ప్రసంగంలో ఉన్న ప్రార్థన మరలా మనకు ఎక్కడ కనబడుతుంది? లూకాసు వార్తలో 11వ అధ్యాయంలో కనబడుతుంది. రైట్, ఇక్కడ ప్రశ్న ఏంటనంటే కొండ మీద ప్రసంగము జరిగిన ప్రాంతం ఏది? కొండ మీద ప్రసంగము జరిగిన ప్రాంతము ఏది? గలిలయ ప్రాంతమా, యూదా ప్రాంతమా? కొండ మీద ప్రసంగం గలిలయ ప్రాంతం. నిన్నటి దినం మనం చెప్పుకున్నట్టుగా యేసుక్రీస్తు వారు లూకాసు వార్త 10వ అధ్యాయంలో ఆయన ఎక్కడున్నారు? ఎక్కడున్నారు ఆయన? నిన్నటి దినం మనం అనుకున్నాం కదా, బేతనీ ఎక్కడుంది? 10వ అధ్యాయం ఎండింగ్ బేతనీ ఎక్కడుంది? యోదయ ప్రాంతంలో ఉంది. అంటే 11వ అధ్యాయంలో కూడా యేసుక్రీస్తు వారు ఎక్కడున్నారు అని అంటే యోదయ ప్రాంతంలోనే ఆయన కనబడుతున్నాడు. జాగ్రత్తగా వినాలి. 11వ అధ్యాయము కూడా ఆయన యోదయ ప్రాంతంలోనే ఆయన కనబడుతూ ఉన్నాడు. అయితే మరి యోదయ ప్రాంతంలో కనబడుతున్న యేసుక్రీస్తు వారు సేమ్ కొండ మీద ప్రసంగంలో వాడబడినటువంటి ప్రార్థన, పరలోక ప్రార్థన చెబుతున్నాడు అని అంటే ఆ ప్రార్థన ఈ ప్రార్థన ఒకటేనా? అర్థమవుతుందా లేదా? పదాలు ఒకటే కానీ వ్యక్తులు వేరు. పదాలు ఒకటే కానీ వ్యక్తులు వేరు. అక్కడ మొత్తం జనులందరితోనూ చెప్తున్నాడు ఇదే మాటలు. ఎక్కడ? కొండ మీద ప్రసంగంలో. ఇక్కడ వ్యక్తిగతంగా చెబుతున్నాడు. ఎవరికి? 12 మంది శిష్యులకి. అదే ప్రార్థన, ఇంక ఎక్స్ట్రాలు ఏమీ పొల్లిపోలేదు. భావం అదే. అర్థమవుతుందని నేను చెప్తున్నాను. ఆ ప్రార్థన కొండ మీద ప్రసంగం గలిలయ ప్రాంతంలో జరిగితే ఇది యోదయ ప్రాంతంలో జరుగుతుంది. అది వచ్చిన జనులందరికీ చెబుతూ ఉంటే ఇది ఎవరికి చెప్తున్నాడో ప్రత్యేకించి 12 మంది శిష్యులకి చెబుతున్నాడు. అక్కడ సేమ్ పదాలు ఏవైతే వాడాడో మత్తయి సువార్త కొండ మీద ప్రసంగంలో లూకా గారు కూడా ఇక్కడ సేమ్ అవే పదాలని చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ పదాలను చూసినప్పుడు కొండ మీద ప్రసంగంలోనే ఉన్న సందర్భాన్ని ఇక్కడ చెప్తున్నాడు అని అనుకుంటే రెండు వేరు. ఇది యోదయలో జరుగుతుంది, అదేమో గలిలయలో జరుగుతుంది. అక్కడేమో 1000 మంది ప్రజలు ఉన్నారు, ఇక్కడేమో 12 మంది శిష్యులు మాత్రమే ఈ ప్రార్థన గురించి అడుగుతున్నట్టుగా మనకి కనబడుతుంది. కాబట్టి ఇవి వేరు సందర్భాలు. అర్థమవుతుందా? ఇవి వేరు సందర్భాలు. లోకా చెబుతున్న సందర్భానికి కొండ మీద ఉన్న ప్రసంగంలో ఉన్న ప్రార్థనకి వ్యత్యాసం ఉంది. అది వేరు సందర్భము, ఇది వేరు సందర్భం. అక్కడ శ్రోతలు వేరు, ఇక్కడ శ్రోతలు వేరు. అక్కడ ప్రాంతం వేరు, చెప్పండి, ఇక్కడ ప్రాంతం వేరు. కాబట్టి ఆ చూసినప్పుడు అది ఇది పదాలు ఒకటే ఉన్నాయి కదా అని అది ఇది ఒకటే అనుకోకూడదు. వినేవాళ్ళని చూసుకోవాలి, ప్రాంతాన్ని కూడా చూసుకోవాలి. అప్పుడు ఎవరితో ఎందుకు మాట్లాడుతున్నాడు అన్నదే మనకు అర్థమవుద్ది. రైట్, మరలా యేసుక్రీస్తు వారు ఇదే ప్రార్థన చెప్పడం మనకి జరిగింది. ఈ ప్రార్థన నేడు మనం చాలా సంఘాల్లో మనం వింటున్నాం. దీన్నే మన వాళ్ళు పెట్టిన పేరు ఏంటనంటే పరలోకపు ప్రార్థన. మన వాళ్ళు పెట్టినటువంటి పేరు దీనికి పరలోకపు ప్రార్థన. రైట్, ఇప్పుడు యేసుక్రీస్తు వారు శిష్యులకు నేర్పినటువంటి ప్రార్థనగా దీన్ని మనం బైబిల్లో చూస్తున్నాం. శిష్యులకు నేర్పిన ప్రార్థనగా బైబిల్లో మనం చూస్తున్నాం. అయితే ఈ ప్రార్థన నేటి దినము మనము చెయ్యొచ్చా? ఈ ప్రార్థన నేడు దీన్ని మనం చెయ్యొచ్చా? ఎందుకనంటే కొన్ని మత శాఖల వారు ప్రార్థన అయిపోయిన తర్వాత మరలా కొత్తగా పరలోక ప్రార్థన చేస్తారు. లూథరన్లు కానివ్వండి, మిషన్లు కానివ్వండి, ఉన్నాయా? క్యాథలిక్లు చేస్తారా?
కేథలిక్లు చేస్తారు, పెద్ద పెద్ద మత శాఖల వాళ్ళు ప్రార్థన అయిపోయిన తర్వాత మరలా పరలోకపు ప్రార్థన చేస్తారు. వాళ్ళకి మాదిరి ఎక్కడి నుంచి తీసుకున్నారంటే ప్రభువు నేర్పిన ప్రార్థన ఇది మనం చేయాలి అని సేమ్ ఇవే మాటల్ని ఉచ్చరిస్తూ వాళ్ళు ప్రార్థన చేయడం మనం చూస్తున్నాం. అయితే ఈ ప్రార్థన నేడు మనము చెయ్యొచ్చా? మనకి చేయమని చెప్తున్నాడా? 12 మంది శిష్యులకి అది నేర్పుతున్నాడా వాళ్ళు అడిగితే సందర్భాన్ని బట్టి? మనకి ప్రార్థన చేసుకోమని చెప్తున్నాడు, ప్రార్థన చేసుకోమని చెప్తున్నాడు. కంటిన్యూషన్ మనం చూడగలిగితే 5 నుంచి 13 వచనాల్లో ప్రార్థన చేసుకోమని చెప్తున్నాడు. ప్రార్థనలో మనం ఎలాంటి పటిష్టమైన స్థితి కలిగి ఉండాలో చెబుతూ, అయితే వాళ్ళకి కొన్ని పదాలు చెప్పాడు. ఆ కాలానికి సరిపడా కొన్ని పదాలు, అవి ఆ కాలానికే సరిపోతాయి, అవి ఈ కాలానికి సరిపోయే పదాలు కాదు. ఉదాహరణకి అక్కడ చూడండి, అక్కడ కనబడుతున్న పదాలు. అందుకని మీరు ప్రార్థన చేసేటప్పుడు తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక. ఎందుకనంటే ధర్మశాస్త్రంలో వాళ్ళకి ఒక ఆజ్ఞ ఉంది, దేవుని నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. కాబట్టి ఎక్కడ దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరిస్తారో అన్న ఉద్దేశంతో మొట్టమొదటి మాట ఏంటి అంటే తండ్రితో నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. రైట్. రెండవది ఏం చెప్తున్నాడో, నీ రాజ్యము వచ్చునుగాక. యాక్చువల్ అప్పటికి రాజ్యం అన్నది రాలేదు. రాజ్యము అని అంటే సంఘము, రాజ్యము అని అంటే సంఘం. అప్పటికి రాజ్యం అన్నదే రాలేదు. నీ రాజ్యం వచ్చునుగాక అంటే అంటే సంఘము అప్పటికి ఇంకా స్థాపించబడలేదు. యేసుక్రీస్తు వారు చంపబడలేదు, రక్తము కార్చలేదు, తిరిగి పునరుత్థానుడు కాలేదు. అది జరిగిన తర్వాత పెంతుకోస్తు జనాన రాజ్యం వచ్చింది. ఇప్పుడు వాళ్ళకి అదే చెప్తున్నాడు, నీ రాజ్యము వచ్చును గాక. తర్వాత ఏం చెప్తున్నాడు, మాకు కావలసిన అనుదినాహారము దినదినము మాకు దయచేయము, దినదినము మాకు దయచేయము. ఎందుకనంటే రోజు వాళ్ళు ఇంటిని విడిచిపెట్టి, చెప్పండి ఎలా ఉన్నారా 12 మంది? ఒక స్థిరమైన ఆధారం లేనటువంటి వ్యక్తులు వాళ్ళు. 12 మంది ప్రభుతో తిరిగేవాళ్ళు. మనకులాగా ఉదయం పనికి వెళ్ళిపోయి రాత్రి ఇంటికి వచ్చి మరలా క్లాస్కి వచ్చి నచ్చకపోతే పని చేసుకుని ఈ టైప్ వ్యవహారాలు కాదు. పనులు విడిచిపెట్టేసి ప్రభువుని నమ్ముకుని ప్రభువు మీద ఆధారపడి 3.5 సంవత్సరాలు ప్రభువే ఆధారం అన్నట్టుగా వచ్చారు వాళ్ళు. ఎక్కడ వాళ్ళు అక్కడ విడిచిపెట్టి, ఎక్కడ వాళ్ళ వ్యాపారాలు అక్కడ వదిలేసి, వాళ్ళ ఉద్యోగాలు వదిలేసి వచ్చారు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి వెనకాల ఇన్కమ్ అంటూ ఏమీ లేదు. మనకలాంటి పరిస్థితి కాదు. కాబట్టి ప్రభువారు ఏం చెప్తున్నాడో, దినదినము ఏ పూటకా పూట మాకు భోజనాన్ని ఏర్పాటు చేయి. మనం ఏం చేస్తున్నాం ఈరోజు ఆ మాట అనడానికే? మనం ఏం చేస్తున్నాం? మనం అవసరమైతే వారంలో ఒక్కరోజు దేవుని దగ్గరకు వస్తాము, 6 రోజులు పోగేసుకుంటాం, 6 రోజులు పోగేసుకుంటాం. ఏనాటి దినదినము ఆహారము మాకు దయచేయము అని మనం అడుగుతున్నాం చూసారా? ఆల్రెడీ మన ఇంట్లో నెలలకు సరిపడే సరుకులు ఉంటాయి కదా. నెలలకు సరిపడే సరుకులు మనం పెట్టుకుని ఇంట్లోనే మనం ఏమంటాం, దినదినము మాకు ఆహారం దయచేయము. ఆల్రెడీ ఈ మాట ఎవరికే? వాళ్ళకే. ఎందుకంటే నెల రోజులు కాదు, సాయంత్రానికి వాళ్ళకి ఏం లేదు, ఫుడ్ ఎక్కడుందో వాళ్ళకి తెలియదు సాయంత్రానికే. కాబట్టి వాళ్ళకి చెప్తున్నాడు, సాయంత్రం ఎక్కడ తినాలో వాళ్ళకి తెలియదు, ఉదయం ఎక్కడ తినాలో వాళ్ళకి తెలియదు. మనం ఈ మాట ఏ పరిస్థితుల్లో పలుకుతున్నాం? 30 రోజులకు సరిపడా రేషన్ తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని మనం ఈ మాటలనే పలుకుతూ ఉన్నాం. కాబట్టి వాళ్ళకి సందర్భాన్ని బట్టి ఆయన నేర్పిన కొన్ని మాటలు అవి. మనకి సందర్భాన్ని బట్టి ఈరోజు మన సందర్భాన్ని బట్టి మనము మన సందర్భాన్ని బట్టి మాట్లాడాలి. కాబట్టి దీనిని ఖచ్చితంగా సంఘాలు పాటించండి అని ప్రభువారు చెప్పలేదు. కానీ అలవాటుగా కొన్ని మత శాఖలు పరలోకపు ప్రార్థన అని మరలా దీన్ని అప్పగించడం బయట మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దీనిని చేయవలసిన అవసరం అయితే లేదు. ఎందుకు అనంటే ఆ సందర్భానికి అది చెల్లింది, ఈ సందర్భానికి అది చెల్లేది కాదు. ఒకవేళ ఈ మాటలనే మనం ఉచ్చరించాలి అని అనుకుంటే దేవుణ్ణి ప్రతి ప్రార్థనలోనూ, ఒకవేళ దీన్ని మనం ఉచ్చరించాలి అని అనుకుంటే దేవుణ్ణి ప్రతి ప్రార్థనలోనూ మనం ఏం చేయాలి? స్తుతించాలి, గణపరచాలి. అది కామన్. అది రెండవది ఏం చెప్తున్నాడు? నీ రాజ్యము వచ్చునుగాక అంటున్నాడు. అంటే మరి రాజ్యం వచ్చునుగాక అని అంటే ఈరోజు రాజ్యం వచ్చునుగాక అంటే ఆల్రెడీ రాజ్యం వచ్చింది. అయితే వచ్చినటువంటి రాజ్యము మనలో చాలామందికి ఇంకా రాలేదు. వచ్చిందా? ఇప్పుడు మన దొల్లలో అందరిలోకి రాజ్యం వచ్చిందా? క్రీస్తు అందరి హృదయాల్లోకి వచ్చాడా?
రాలేదు కాబట్టి అలా దాన్ని అర్థం చేసుకుని ఆ ఉద్దేశంతో చేస్తే తప్పులేదు. కానీ మన వాళ్ళకి ఈ ఉద్దేశాలు తెలియవు. ఈ మత శాఖల వాళ్ళు ప్రార్థన ఉచ్చరిస్తున్నారు చూసారా, పరలోక ప్రార్థన, వాళ్ళకి అసలు ఈ ఉద్దేశాలే తెలియదు. పూర్వీకులు ఏదో పద్ధతి పెట్టారు, ఆ పద్ధతి ప్రకారంగా మనం ఏం చేయాలి, దాన్ని అలవాటుగా చేసుకుంటూ వెళ్ళిపోవాలి, అదే మనకు తెలుసు. కాబట్టి నీ రాజ్యం వచ్చునుగాక అంటే రాజ్యములో లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, కాబట్టి నీ రాజ్యములోనికి వాళ్ళు వచ్చునుగాక, లేదా నీ రాజ్యము వాళ్ళలోకి వెళ్ళునుగాక, ఇలాంటి పదాలు వాడచ్చు. అర్థమవుతుందో దాని భావం మనకు అర్థమైతే? అలాగే నేడు మా అనుదిన ఆహారం మాకు దయచేయం, దినదినము మాకు దయచేయం, మాకు కావలసిన దినదినం మాకు దయచేయం. ఆ మాట అనం, ఎందుకనంటే ఆల్రెడీ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇంట్లో అవి మనం అనకుండా మనమేమంటాం, ఫుడ్ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రవ్వా, వాళ్ళకి నాకులాగే మంచి ఫుడ్ ఇవి, వాళ్ళ గురించి అడుగుతాం. అర్థమైతే దాని భావం. ఇంకా కిందకి వచ్చేసరికి ఏం చెప్తున్నాడు, మేము మాకచ్చి ఉన్న ప్రతి వానిని క్షమించి ఉన్నాము గనుక మా పాపములను క్షమించుము, మమ్మును శోధనలోకి తేకుము అని పలుకుడని వారితో చెప్పెను. మమ్మును శోధనలోకి తేకుము. శోధనలోకి దేవుడు తెస్తాడేంటి చెప్పాలి. శోధించేది ఎవరు? దుష్టుడు. ఆ శోధించడానికి అవకాశం ఇచ్చేది ఎవరు? దేవుడు. అర్థమైందా? దుష్టుడు శోధిస్తాడు, దుష్టుడు శోధించడానికి పర్మిషన్ ఎవరు ఇస్తారు? దుష్టుడికి దేవుడు ఇస్తాడు. కాబట్టి ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు వాళ్ళ ఆత్మీయంగా చాలా లేతగా ఉన్నారు అప్పటికే, అంతే కదా. అందుకే కదా సాతాను వీళ్ళని గోధుమల్లాగా జల్లించాలి అని అనుకుంటుంటే అప్పుడు ప్రభువారు ఏమన్నారు, మిమ్మల్ని జల్లించాలనుకున్నది కాబట్టి నేను మీ పక్షాన తండ్రిని వేడుకున్నాను కాబట్టి వాడు మిమ్మల్ని వదిలేశాడు అని అంటున్నాడు. కాబట్టి అక్కడ శోధనలోనికి తేకు అంటే ఏ విధమైన కీడులోకి మేము పడకుండా మమ్మల్ని కాపాడు అని అక్కడ మాట్లాడుతున్నాడు. కాబట్టి సంఘానికి ఈ పరలోకపు ప్రార్థన అన్నది ప్రస్తుతము చేయవలసిన అవసరం లేదు. ఒకవేళ చేయాల్సి వస్తే ఈ పదాలు కాకుండా నేడు మనకి కావలసిన పదాలు ఇక్కడ పెట్టుకుని వాటిని మనం చేయాలి. రైట్. ఇందులో మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఎన్ని ప్రార్థనలో ఆయన ఎన్ని మాటలు ఉపయోగించాడు అక్కడ చెప్పండి. ఎన్ని మాటలు ఉపయోగించాడు? నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నెంబర్ 1. నీ రాజ్యము వచ్చునుగాక, నెంబర్ 2. నెంబర్ 3 అనుదినాహారము, నెంబర్ 4 మేము పాపాలను క్షమించాలి అన్నదే, నెంబర్ 5 శోధనలోకి మేము రాకూడదు అన్నది. ఇప్పుడు ఆలోచించండి, ప్రార్థనలో 5 ముక్కలు చెప్పాడు ఆయన, లోకా గారు రాసినవి 5 ముక్కలు చెప్పాడు ప్రార్థనలో. ఈ 5 ముక్కల్లో గుర్తుపెట్టుకోండి, ప్రార్థనలో భౌతికమైన అవసరాలకి సంబంధించిన ముక్కలు ఎన్ని ఉన్నాయి? ఈ 5 ముక్కల్లో భౌతికమైన అవసరాలకు సంబంధించిన మొక్కలు ఎన్ని ఉన్నాయి చెప్పండి. నా మాటలు అర్థమవుతున్నాయి లేదా ముఖ్యాంశాలు మరొక్కసారి మొదలుపెట్టాను అనుకోండి, మరలా 11వ అధ్యాయం మొదటి నుంచి వస్తుంది. అంటే ఇప్పటికి ఎంత అయింది? 13 నిమిషాలు అయ్యింది. అర్థమైందా? 5 ముక్కలు ప్రార్థనకే ఆయన 5 ముక్కలు పటిష్టమైనవి 5 ముక్కలు నేర్పితే 5 ముక్కల్లో భౌతికమైన అవసరతలు అందులో ఎన్ని ముక్కలు ఉన్నాయి? ఒకటే ఉంది. ఒకటే. ఏంటా భౌతికమైన అవసరత? ఖానా, దాన. ఈరోజు దాన అంటే మిగతా 4 ముక్కలు ఏంటి? 2 దేవునికి సంబంధించినవి, 2 మన ఆత్మీయ జీవితానికి సంబంధించినవి. అంటే నిష్పత్తి వేసుకుంటే మన ప్రార్థనా జీవితంలో ప్రభువు నేర్పిన ప్రార్థనలో భౌతికమైన అవసరాలకు ఆయన ఇచ్చినటువంటి స్పేస్ ఎంత? ఆయన భౌతికమైన అవసరాలకు ఆయన ఇచ్చినటువంటి స్పేస్ అంతా 5 భాగాలుగా ప్రార్థనను విభజించుకుంటే 5 భాగాలుగా భౌతికమైన దానికి ఆయన ఇచ్చిన స్పేస్ ఎంత అండి? 1% ఇచ్చాడు అంతే ఆయన భౌతికమైన అవసరాలకి. మిగిలినవి 2 ఎవరికి సంబంధించినవి? దేవునికి. అంటే దేవుణ్ణి స్తుతించడము ప్రార్థనలో ఒక భాగం అవ్వాలి, దేవుని రాజ్యము కొరకు ప్రార్థన చేయడం ప్రార్థనలో ఒక భాగం అవ్వాలి. ఈ 2 ఉండాలి గుర్తుపెట్టుకోండి ప్రార్థనలో. తర్వాత మన భౌతికమైనది ప్రార్థన గురించి ఆయన చెప్తున్న ప్రార్థనలో భౌతికమైనవి మధ్యలో పెట్టాడు, తర్వాత కిందకి 2 మరలా వచ్చేసరికి మన ఆత్మీయ జీవితపు పునరుద్ధరణ కొరకు, మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవడం కొరకు ప్రార్థన ఎలా చేయాలి అని అంటే, భౌతికమైన అవసరాలు మధ్యలో ఒక లైన్ పెట్టి పై 2 దేవునికి సంబంధించి, కిందవి 2 నాకు నీకు సంబంధించినవి ఆయన పెట్టాడు. ఈరోజు మన ప్రార్థన విధానం ఇలాగే ఉందా? మనం దీన్ని తారుమారు చేసేసాం. మన ప్రార్థనా విధానం దీన్ని తారుమారు చేసేసి 5 ముక్కలు మనం దేని గురించి చేస్తాం?
చెప్పండి, 5 ముక్కలు మనం దేని గురించి చేస్తాం? 5 ముక్కలు భౌతికమైన అవసరాల గురించే చేస్తాం. ప్రార్థనకి మోకాళ్ళు వేసింది పాపం. అక్కడి నుంచి ఎక్కడి వరకు? కింద ప్రార్థన అయ్యేంత వరకు ఏంటయ్యి? ఇల్లు కావాలి, పెళ్ళి కావాలి, ఆరోగ్యం కావాలి, చెప్పండి ఇంకేం కావాలి? అన్నీ. అలాగని అడగొద్దు అని నేను చెప్పట్లేదు, కానీ ఇదే ప్రార్థన అనుకుంటే అది ప్రభువు నేర్పిన ప్రార్థన అవ్వదు. మత శాఖలలో చేసే పని ఏంటి అని అంటే, దీన్ని చెప్పరు, ఈ సత్యాన్ని చెప్పకుండా ఆ మత శాఖలలో ముందంతా ఇవే భౌతికమైన ఉదరగొట్టేసి వాళ్ళకే లాస్ట్ వచ్చేసరికి పరలోక ప్రార్థన అని దీన్ని అలవాటుగా ఆచారంగా చేసేసారు. కాబట్టి దీన్ని మనం అర్థం చేసుకుంటే, ప్రభువు ప్రార్థనలో మన భౌతికమైన విషయాల గురించి 1% మాత్రమే వాళ్ళకి నేర్పాడు. ఈరోజు మనం కూడా మన ప్రార్థనా జీవితంలో దేనిని ఎక్కువ, మోకాళ్ళ మీద ఉన్నప్పుడు దేనిని ఎక్కువ దేవుని ముందు మనం చూపిస్తున్నాం? 2 భాగాలు అంటే 3 భాగాలుగా మీరు విభజించండి. మొదటి భాగం అంతా దేవునికి రాజ్యానికి సంబంధించింది అయితే, మధ్యలోది నీ యొక్క భౌతికమైన అవసరాలు అయితే, మూడవది నీ ఆత్మీయ జీవితానికి సంబంధించింది. ప్రార్థనని 3 భాగాలుగా విభజించుకుంటే, 3 భాగాల్లో 2 భాగాలు నీ ఆత్మీయ జీవితం గురించి ఒకటి, దేవుని రాజ్యము గురించి దేవుని గురించి ఒకటి, మూడవది నీ పర్సనల్ లైఫ్ అంటే నీ భౌతికమైన అవసరాలు. నువ్వు ఉద్యోగం పెట్టుకుంటావో, చదువు పెట్టుకుంటావో, వ్యాపారం పెట్టుకుంటావో, వ్యవసాయం పెట్టుకుంటావో, ఆరోగ్యం పెట్టుకుంటావో, ఏది పెట్టుకో, ఆ 3 పార్టులుగా మనం విభజించుకుంటే ప్రార్థనని, ఒక పార్ట్ ఇది ఉండాలి, మిగిలిన 2 పార్ట్లు ఏముండాలి ప్రార్థనలో? చెప్పండి, ఏముండాలి? దేవునికి దేవుని రాజ్యానికి సంబంధించింది ఒక భాగమై ఉండాలి, నీ ఆత్మీయ జీవితపు పునరుద్ధరణ గురించి ఒక భాగము అయి ఉండాలి. కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు 3 భాగాలుగా ప్రభు చెప్పిన దాన్నే నేను చెబుతున్నా, అపోస్తలులు చేసిన ప్రార్థనా విధానాన్నే నేను చెబుతున్నా. 3 భాగాలుగా మీరు విభజించుకుంటే ఒక భాగం మాత్రమే భౌతికమైన అవసరాలు, మిగిలిన 2 భాగాలు దేవునికి, చెప్పండి, దేవుని రాజ్యానికి సంబంధించి, మిగిలిన భాగము నీ ఆత్మీయ రుగ్మతలకు సంబంధించి. నువ్వెవరినైనా క్షమించలేకపోతున్నావు అనుకో, దాని అర్థం ఏంటి? నీకు ఒక జబ్బు వచ్చిందని. నీకు ఒక జబ్బు వచ్చి నువ్వు క్షమించలేకపోతున్నావు కాబట్టి, క్రీస్తు శిష్యుడు నువ్వు కానేరకపోతున్నావు కాబట్టి, నువ్వు క్షమించలేని కారణాన్ని బట్టి నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు కోల్పోతున్నావు కాబట్టి, అది నీకు అవసరం. నీకు క్షమించే మనసు ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. కాబట్టి అది నువ్వు ఆయన అడగాలి. ప్రేమించే మనసు ఎవరు ఇవ్వాలి? శత్రువుని దేవుడు ఇవ్వాలి. నీ కోపం తగ్గాలి, దేవుడు ఇవ్వాలి. ఇవన్నీ ఈ ఆత్మీయ జీవితంలో వచ్చే రుగ్మతలన్నీ కూడా మనల్ని సరిచేసేది ఎవరు అని అంటే, మోకాళ్ళ మీద ఉన్నప్పుడు దేవుడు సరిచేస్తాడు. కాబట్టి ప్రార్థన 3 భాగాలుగా ప్రభువారు చెబితే, అందులో ఒక భాగం మన భౌతికమైన విషయాలు, మరొక భాగం దేవునికి రాజ్యానికి సంబంధించినవి, మూడవది మన ఆత్మీయ జీవితానికి సంబంధించినవి. ఒకసారి చెప్పండి, మోకాళ్ళు వేసేటప్పుడు ప్రార్థన చేస్తే మనం ఏం చేయాలి చెప్పండి? లేదా రోజులో మీరు 3 సార్లు ప్రార్థన చేస్తే ఇలా పెట్టుకోండి, రోజులో మీరు 3 సార్లు ప్రార్థన చేశారనుకోండి, ఉదయం లేవగానే ఒక భాగం, ఏ భాగం? దేవుణ్ణి స్తుతించడము, దేవుని రాజ్యం కొరకు ప్రార్థన చేయడం, ఓ భాగం అయిపోయింది. మధ్యాహ్నం మోకాళ్ళు వేశారనుకోండి, మన భౌతికమైన అవసరాల గురించి మధ్యాహ్నం అడిగితే, రాత్రి ప్రార్థన చేసుకునేటప్పుడు కేవలము మన ఆత్మీయ జీవితానికి సంబంధించిన అవసరతలు. సరిపోతుందా 3 భాగాలు? ఇలా ఒక ప్రార్థన డిజైన్ చేయాలి. లేదా ఒకేసారి మోకాళ్ళు వేసినప్పుడు మేము 3 అడుగుతామని అనుకుంటే, 3 భాగాలు ఖచ్చితంగా ఇవి ఉండాలి మన ప్రార్థనా జీవితంలో. కాబట్టి దీన్ని దయచేసి మీ మైండ్లో పెట్టుకోండి. మీరు ప్రార్థన చేసేటప్పుడు ఎలా చేస్తున్నారు? మన మైండ్లోకి వెళ్ళాల్సింది ఇది. ప్రభువు నేర్పిన ప్రార్థన అచ్చంగా అయ్యే పదాలు కాపీ కొట్టి ఇక్కడ చెప్పమని కాదు. ఆ భావాన్ని మనం తీసుకుని మన జీవితంలో వీటిని మనం పాటిస్తున్నామా లేదా అన్నదే మనకి తెలియాలి. కాబట్టి నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నువ్వు 3 ముక్కల్లో చేసినా, 3 గంటల్లో చేసినా, లేదా 30 నిమిషాలు చేసినా, ఈ విధానం మాత్రం మన ప్రార్థనా జీవితంలో ఉండేలాగా మనము జాగ్రత్త పడాలి. ఏంటా విధానము? దేవుని రాజ్యము, దేవుడు, తర్వాత భౌతిక అవసరాలు, ఆ తర్వాత ఆత్మీయ అవసరాలు. ఈ 3 ప్రార్థనలో ఉండాలి. లేదా 3 వేరు భాగాలుగా ప్రార్థనలో ఉన్నా తప్పులేదు. ఈ 3 మాత్రం మనం మోకాళ్ళు వేసినప్పుడు ప్రార్థనలో ఖచ్చితంగా ఇవి ఉండాలి. రైట్. అయితే ఎలా చేయాలి? ప్రార్థన చేసేటప్పుడు ఎలా చేయాలి? 5 నుంచి 13 వచనాలు అక్కడ చెప్తున్నాడు ఎలా చేయాలి అని అంటే, ప్రార్థన చేసేటప్పుడు లూకా గారు మాత్రమే రాసిన ఒక గొప్ప ఉపమానాన్ని చెబుతున్నాడు. ఒక స్నేహితుడి ఇంటికి మరొక స్నేహితుడు వచ్చాడట.
ఒక స్నేహితుడి ఇంటికి ఒక స్నేహితుడు వచ్చాడట. అర్ధరాత్రి వేళ స్నేహితుడు వస్తే ఆ స్నేహితుడికి పెట్టడానికి ఏమీ లేవు ఇంటి దగ్గర. నైట్ వచ్చాడు, ఇన్ఫర్మేషన్ లేకుండా వచ్చాడు. మనకులాగా ఫోన్లు లేవు, మనకులాగా ఏ విధమైన ముందుగా తెలియజేసుకునే చర్య ఏమీ లేదు. వాడు ఏ ఎండకో లేకపోతే ఎక్కడికో వెళ్తా వాడికి ఏ ఆరోగ్యం బాగోకో అక్కడికి వచ్చాడు. ఇప్పుడు ఆతిథ్యం ఇవ్వాల్సిన ధర్మం ఎవరి మీద ఉంది? ఇంటికి వచ్చినోడికి పడుకోవడానికి గది ఇవ్వచ్చు, స్నానం చేయడానికి నీళ్లు పెట్టచ్చు, టైంలో వచ్చిన వాడికి భోజనం పెట్టాలి కదా. ఈ రెండింటికన్నా ముందేం పెట్టాలి? భోజనం పెట్టాలి. ఇప్పుడు భోజనం పెట్టాలి అన్న బాధ్యత ఎవరి మీద ఉంది? ఆ స్నేహితుడి మీద ఉంది. కనుక వీడికి వెంటనే ఐడియా వచ్చి మరొక స్నేహితుడి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి వెళ్ళేసరికి అది మిడ్ నైట్ అయింది. వాళ్ళు శుభ్రంగా గురకబెట్టి పడుకుంటున్నారు. వాళ్ళ గదులు ఎలా ఉండేవంటే మనకులా ఉండేవి కాదు గదులు అవి. అక్కడ జరుగుతున్న దాన్నే ఉపమానం అంటే తెలుసు కదా. ఉపమానం అంటే ఏంటి? భూ సంబంధమైన వస్తువులనే పర సంబంధమైన ఆత్మీయ అర్థంలో చెప్పేవాడు. మనకులాగా సింగిల్ బెడ్రూమ్లు లేకపోతే డబుల్ బెడ్రూమ్లు 3BK బెడ్రూమ్లు అవి కాదు వాళ్ళ ఇల్లులు ఏంటి అని అంటే ఒక చిన్న గది ఉండి ఎక్కువ హాల్ కింద ఉంటుంది. మనకులాగా చూడండి, ఇదేంటి సీలింగ్కి లైట్లు అవి పెట్టుకుంటాం చూసారా మనము నిద్రపోయేటప్పుడు, అలాంటి లైట్లు గట్టాలకి ఏమీ లేవు. శుభ్రంగా ఎక్కడో ఏదో మూల ఒక ఇలాయిబుడ్ పెట్టుకునేవారు చిన్నదే. అది సరిగ్గా హాలు కనిపించేది కాదు. అక్కడే మొత్తం మందంతా పడుకుని ఉండేవారు. ఇప్పుడు అలాంటి హాల్ దగ్గర పడుకుని ఉంటే ఆ స్నేహితుడి ఇంటికి వెళ్ళి ఈడు తలుపు కొడుతున్నాడు టకా టకా టకా. అప్పుడు ఆ స్నేహితుడు పలికేమన్నాడు? ఒరే బుద్ధి ఉందా బుద్ధి లేదురా, ఈ టైంలో కొడుతున్నావు ఎట్రా, ఆటలకు బాగున్నాడు. అతనికి అర్థమైంది. ఎవరికే? రొట్టెలు లేవని అనట్లేదు, ఆటలకు బొమ్మంటున్నాడు అంతే. రొట్టెలు లేవని అనట్లేదు, ఆటలకు బొమ్మంటున్నాడు అంతే. అతనికి అర్థమైంది విషయం. కానీ వదలకుండా అతను ఏం చేస్తున్నాడు? టకా టకా మరలా కొడుతున్నాడు. అప్పుడు అతను ఏమని ఉండొచ్చు ఒకసారి ఆలోచించండి. రే చిన్నపిల్లలు ఉన్నారా, లేచిపోతారా, బుద్ధి ఉందా బుద్ధి లేదంటారా, ఈ టైంలో తిడుతున్నావంటారా అని అడుగుతాడు కదా స్నేహితుడు కదా ఆ పరిచయం మీద. వీడేం చేస్తాడు? రే అర్థం చేసుకోరా బాబు ప్లీజ్ రని వీడంటాడు బయట నుంచి టకా టకా కొట్టే. ఆడేమంటాడు? మా ఆవిడ లేచిపోద్దే, మా పిల్లలు లేచిపోతారు, లేదా నేను ఈ నిద్ర మత్తు మీద లేచి బయటకు వచ్చినానికి ఎవరిని తొక్కుకుంటూ వచ్చేస్తానో నాకు తెలియదు, నన్ను వదిలేరా అంటే ఆడు మాత్రం వదులుతులేదట. టకా 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 కొడతానే ఉన్నాడట. మొత్తం మీద అప్పుడు ఏం చెప్తున్నాడు ప్రభువారు 8వ వచనంలో 7వ వచనంలో? నన్ను తొందరపెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటికి అడుగుట వలన నేను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. అర్థమైందా? సిగ్గు వదిలి ఆడెంత చెబుతున్నా, ఒరే పిల్లలు ఎత్తారు, మా ఆవిళ్ళు వేస్తుంది, వీళ్ళని దొక్కేస్తానని ఎన్ని చెప్తున్నా వీడు సిగ్గు వదిలి కొడతానే ఉన్నాడట. తలుపు కొడతానే ఉన్నాడట. అప్పుడు ఏమనుకున్నాడో? లేచి వచ్చి ఇస్తాడా ఇవ్వడా? మీరు చెప్పండి. ఇస్తాడెవడా? ఇస్తాడు. ఎలాగిస్తాడో? తలుపు తీసి టక్కన తెచ్చి అలా చెట్టి తలుపు వేసేసి పోతాడు అంతే లోనికి. అలా ఇస్తాడు. మొత్తం మీద పని అయిందా లేదా వీడికి? కాన్సెప్ట్ ఏంటి అక్కడ? రొట్టెలు కావాలి, పని అయిందా లేదా? ఎలా ఇస్తాయేంటి? పని అయింది. రైట్. ఇప్పుడు ఈ ఉపమానాన్ని ఎవరికి సింక్ చేస్తున్నాడో? దేవునికి సింక్ చేస్తున్నాడు. దేవునికి భక్తునికి సింక్ చేస్తున్నాడు. ఇక్కడ ఆలోచించండి. దేవుడు అలాంటి దేవుడా? అలా కొట్టించుకుంటే చేదరించుకునే దేవుడా మన దేవుడు? కాదు. అందుకే కిందకు వచ్చేసరికి ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ మరలా మాట్లాడుతున్నాడు. చూడండి ఏమని మాట్లాడుతున్నాడంటే 11వ వచనంలో, మీలో తండ్రి అయిన వాడు తన కుమారునికి చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిస్తాడా? గుడ్డునడిగితే తేలినిస్తాడా? కాబట్టి మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకి మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తనను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. అర్థమవుతుందా? మీ చెడ్డవాళ్ళయ్యుండి అంటే ఆ కొట్టే స్వభావం ఎవరికి ఉంటుంది? ఆ చేదరించుకునే స్వభావం ఎవరికి ఉంటుంది? చెడ్డవాళ్ళకే ఉంటుంది. దేవునికి ఆ స్వభావం ఉండదు. కానీ దేవుడు 10 సార్లు అడిగి ఎలా ఆయన చేసుకుంటాడో. కారణం ఏంటి అని అంటే నువ్వు అడుగుతావా అడగవా, నువ్వు నిలబడతావా నువ్వు నిలబడవా అన్నది దేవుని ఆ కొలతలో ఆయన పరీక్షించే విధానంలో అది ఒక భాగం. అది గుర్తుపెట్టుకోండి, అదొక భాగం అది. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడనంటే చెడ్డవాళ్ళ స్వభావాన్ని చూపించి చెడ్డవాళ్ళే రాతిని అడిగితే చెప్పండి ఏమడుగుతారట? చేపను అడిగితే పామునెవ్వరు, అలాగే గుడ్డును అడిగితే
తేలునివ్వరు. కాబట్టి ఏది అడిగితే అది మీరు ఇస్తారు, కాబట్టి వేరేదేమీ ఇవ్వరు. కాబట్టి చెడ్డవారైన మీకే ఇలాంటి మనసుంటే మరి మీ పరలోకపు తండ్రి మీరు అడిగితే అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహిస్తాడు. ఇక్కడ ఆలోచించండి, భౌతికమైన విషయాల గురించి చెబుతూ మనకి దేన్ని అడగమని చెప్తున్నాడో? పరిశుద్ధాత్మను అడగమని చెప్తున్నాడు. కంపారిజన్ దేంతో చేస్తున్నాడో? భౌతికమైన విషయాలతో కంపారిజన్ చేసి పరిశుద్ధాత్మను అడగండి ఎంతో నిశ్చయముగా ఇస్తాడు అన్నాడు. పరిశుద్ధాత్మను అడగండి ఎంతో నిశ్చయముగా. ఇక్కడ ఆలోచించాలి, మనం అడిగేదేంటి? భౌతికమైన విషయాలు. పరిశుద్ధాత్మను ఇవ్వడం ఏంటి? భౌతికమైన విషయాలు అడిగితే. అర్థమైందా? మనం ఏం అడుగుతున్నాం? కిందంతా ఏం చెప్తున్నాడు ఆయన? భౌతికమైన విషయాల గురించే చెప్పాడు. భౌతికమైన విషయాల గురించి చెబుతూ తండ్రిని అడిగితే పరిశుద్ధాత్మని ఇస్తాడని చెప్పడం ఏంటి అంటే, పరిశుద్ధాత్మ ఒక్కటి మన దగ్గర ఉంటే మన భౌతికమైన అవసరాలన్నీ తీరిపోతాయి. గుర్తుపెట్టుకోండి, ఆత్మ ఒక్కటి మన దగ్గర ఉంటే చాలు, మిగిలిన అన్ని అవసరాలు వాటికి అవే తీరిపోతాయండి. ఎందుకనంటే ఆత్మ ఉన్నవారెవరో? దేవుని కుమారులు. ఆత్మ ఉన్నవారు ఆయన బిడ్డలు. ఆత్మ ఉన్నవారిని దేవుడు ప్రత్యేకమైన దృష్టితో చూస్తాడు. పరిశుద్ధ ఆత్మను కలిగినటువంటి పిల్లలు నీతి మంతుల వలె ధైర్యముగా ఉంటారు. ఇంకా చెప్పండి, సింహము పిల్లలైన ఆకలితో ఉంటాయేమో తప్ప, చెప్పండి, ఆత్మతో నడిపింపబడే వారికి ఆకలి అన్నది ఉండదు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో దేవుడు అనుమతిస్తే తప్ప వారి జీవితానికి తిండికి, బట్టకి లేదా ఉండడానికి ఏ లోటు ఉండదండి. దేవుడు ఆ ఏర్పాట్లు చేసేస్తాడు ఆత్మతో నడిపింపబడేవాడికి. అందుకే దేవుణ్ణి మనం ఏం అడగాలి? ఆత్మను అడగండి, ఆత్మను అడగండి, ఆ ఆత్మ నడిపింపును అడగండి, ఆత్మ అధీనంలో ఉండే బ్రతుకుని అడగండి దేవుణ్ణి. అర్థమైందా? దేవుణ్ణి ఏం అడగాలి? ఆత్మ నడిపింపులో ఉండే బ్రతుకుని అడగండి. అప్పుడు అన్నీ సెట్ అవుతాయి. మీరు ఎప్పుడైతే దీన్ని అడుగుతారో నిశ్చయముగా ఆ ఆత్మని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు అని చెప్తున్నాడండి. కాబట్టి ప్రార్థనలో మనం ఏం అడగాలి అనంటే, పరిశుద్ధ ఆత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహిస్తాడు. కనుక ఇప్పుడు మనం అడగాల్సింది కూడా అదే. వాళ్ళకి కావాల్సింది అదే, మనకు కావాల్సింది కూడా అదే. ఎందుకనంటే ఆత్మ ఉన్నవాడు దేవుని కుమారుడు, ఆత్మ లేనివాడు అపవాది కుమారుడు. కాబట్టి ఆత్మ ఉంటే ఆత్మీయ అవసరాలు తీరుతాయి, ఆత్మ ఉంటే భౌతికమైన అవసరాలు కూడా తీరుతాయి. మనం అంటాం కదా సామెత, ఒక దెబ్బకి రెండు పెట్టెలు అన్నట్టుగా. ఆత్మ ఉంటే ఇటు భౌతికంగాను ఆశీర్వదించబడతాము, ఆత్మ ఉంటే ఇటు ఆత్మీయంగాను ఆశీర్వదించబడతాం. కాబట్టి దేవుణ్ణి ఏం అడగాలి అనంటే, ఆత్మ నడిపింపు కొరకు దేవుణ్ణి అడగాలి. ఎంతో నిశ్చయముగా దేవుడు దాన్ని ఇస్తాడట. అందుకే వాడి గురించి చెప్తూ 9వ వచనంలో చూడండి, 3 పదాలు వాడాడు. అటువలే మీరు అడగండి మీకు ఇవ్వబడుతుంది, వెతకండి మీకు దొరుకుతుంది, తట్టండి మీకు తీయబడుతుంది. ఆ స్నేహితుడు ఏదైతే చేశాడో, ఆ స్నేహితుడు ఎలాగైతే పొందుకున్నాడో ఆ 3 పనులు చేసి మనము కూడా ఆ 3 పనులు చేయాలి అని దేవుని ఆత్మ కొరకు మనల్ని సిద్ధపరుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రార్థనలో దేవుణ్ణి అడగవలసినటువంటి ఒక ఆత్మీయ వనరు పరిశుద్ధాత్మ. రైట్, 11వ అధ్యాయము 1 నుంచి 13 వచనాల్లో ఉన్న పారాగ్రాఫ్ని మనం చూసాం. ప్రార్థన గురించి కొంత అవగాహన తెచ్చుకున్నాం. గతంలో విన్నవారు ఉంటే ధన్యులే, దాన్ని పాటించండి. ఒకవేళ ఇప్పుడే ఫ్రెష్గా ఉంటే కనుక ఖచ్చితంగా దీన్ని మనము పాటించే ప్రయత్నం చేద్దాం. 14వ వచనం నుండి 26వ వచనం వరకు మరొక సందర్భం. 14వ వచనం నుండి 26వ వచనం వరకు ఇది మార్కు సువార్త వివరణలో నేను మాట్లాడడం జరిగింది. కాబట్టి దీన్ని మరొకసారి సమయం లేదు కనుక నేను చెప్పడానికి నేను ఇష్టపడట్లేదు. అయితే గ్రూప్లో ఒక తమ్ముడు పెట్టాడు 20వ వచనం నుంచి 26వ వచనం వరకు అర్థం కావట్లేదని. అదేంటనంటే, అయితే నేను దేవుని వేలుతో దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ వద్దకు వచ్చి ఉన్నది. దేవుని వేలుతో దెయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల, దేవుని వేలంటే ఏంటి? అక్కడ సందర్భంలో దేవుని వేలంటే సందర్భం ఏంటి? ఇలాంటి ఏలో ఒకటి ఉందన్న దేవుడికి. దేవుని వేలు అని అంటే దేని గురించి మాట్లాడుతున్నాడు అంటే పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. దేవుని వేలు అని అంటే ఆయన ఆత్మ వలన
అక్కడ ఆ కార్యాలు చేస్తున్నాడు కనుక దేవుని వేలు అని అంటే దేవుని శక్తి లేదా పరిశుద్ధాత్మ గురించి అక్కడ మాట్లాడుతున్నాడు. రైట్. 21వ వచనం నుంచి, బలవంతుడు ఆయుధాలు ధరించుకుని తన ఆవరణమును కాచుకున్నప్పుడు అతని సొత్తు భద్రముగా ఉంటుంది. అయితే అతని కంటే బలవంతుడై అతన్ని పైబడి జయించినప్పుడు అతడు నమ్ముకొనిన ఆయుధములన్నిటినీ లాగుకొని అతని ఆస్తిని పంచిపెట్టును. నా పక్షమున ఉండనివాడు నాకు విరోధి, నాతో సమకూర్చని వాడు చెదరగొట్టువాడు అని మాట్లాడుతూ ఎవరి గురించి చెప్తున్నాడో ఇక్కడ, బలవంతుడు ఆయుధాలు ధరించుకుని తన ఆవరణమును కాచుకున్నప్పుడు అతని సొత్తు భద్రముగా ఉంటుంది. ఎవరు బలవంతులు ఇక్కడ? చెప్పండి, ఎవరి గురించి చెప్తున్నాడో? అయితే అతని కంటే బలవంతుడైన వాడు ఒకడు అతనికి పైబడి జయించినప్పుడు అతడు నమ్ముకొనిన ఆయుధములనన్నిటినీ లాగుకొనట అతని ఆస్తిని పంచిపెట్టును. సాతాను బలవంతుడు, కానీ సాతాను కన్నా బలవంతుడు ఎవరు? యేసుక్రీస్తు వారు లేదా దేవుడు. కాబట్టి సాతాను బలవంతుడు గనుక ఆయుధాలు ధరించుకుని తన ఆవరణాన్ని కాచుకున్నప్పుడు అతని సొత్తు భద్రంగా ఉంది. అయితే అతని కంటే బలవంతుడైన వాడు ఒకడిని అతను పైబడి జయించినప్పుడు అతను నమ్ముకున్న ఆయుధాలన్నింటినీ లాక్కున్నట్టు అతని ఆస్తిని పంచిపెట్టును. కాబట్టి నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి, నాతో సమకూర్చని వాడు చెదరగొట్టువాడు అని చెబుతూ తర్వాత 24 నుంచి 26 వచనాల వరకు ఒక అపవిత్రాత్మ వాడి శక్తి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని పిల్లల అందరూ కూడా ఆలోచించవలసిన విషయం ఏంటంటే, అపవిత్రాత్మకి ఏమాత్రం అవకాశం ఇచ్చినా కిందకు వచ్చేసరికి చెప్తున్నాడు, ఆ మనుషుని కడపటి స్థితి అంట మొదటి స్థితి కంటే చెడ్డదవుతుంది అని చెప్తున్నాడు. చూడండి, ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదవుతుంది. అంటే ఒక్కసారి దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత ఒక్కసారి దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత మనం ఎలా ఉండాలి అని అంటే, దేవుని వాక్యంతో మనం ఉండాలి. దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత గుర్తుపెట్టుకోండి, దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత దేవుని వాక్యాన్ని మనం ఉంచుకోకుండా మన హృదయాల్లో మన మనసుల్లో దేవుని వాక్యానికి మనం చోటివ్వకుండా ఒకవేళ గనక లోక సంబంధమైన విషయాలకు మనం చోటిస్తేనట మనల్ని విడిచి వెళ్ళిన వాడు, దేవుని వాక్యాన్ని బట్టి మనం ఏదైతే ముందు పోగొట్టుకున్నామో వాడు మరలా మనల్ని చూస్తే అప్పటికి మనలో వాక్యం లేకపోతే కనుక వాడు మరి 7 చెడ్డ దెయ్యాలను తెచ్చి ఏం చేస్తాడట, మనం మొదటి స్థితి కన్నా ఆ భయంకరమైన స్థితిలోకి కడపటి స్థితిలోనికి మనల్ని నడిపిస్తాడని చెప్తున్నాడు. కాబట్టి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మనకు ఒక థ్రెట్ ఉంది. ఏంటా థ్రెట్ అని అంటే, మన హృదయాలు ఎలా ఉన్నాయో వెతుకుతూ ఎవరిని తీసుకొచ్చి హృదయంలో పెట్టాలి అని చూసే దురాత్మల సమూహము లేదా చీకటి శక్తుల గుంపు ఒకటి మన మీద నిఘా వ్యవస్థ ఒకటి జరుగుతుందన్న విషయం మనకు తెలియాలి. నీకేం పర్మిషన్ అక్కర్లేదు, వాడికి ఏమి నీ పర్మిషన్ ఏమి అక్కర్లేదు. చెప్పి రాడు వాడు. హృదయంలో వాక్యం లేకపోతే వచ్చి ఆక్రమించుకుంటాడు. మరి 7 చెడ్డదయ్యాలు వచ్చి ఆక్రమించుకుంటాయట. కాబట్టి నీకు చెప్పడు, నీకు ఇండికేషన్ ఏమి ఇవ్వడు. నీ దగ్గర ఏదో ఫోన్లో అలారం మోగినట్టుగా మీరు చూడండి, పిడుగులు పడేటప్పుడు ఒక ఫోన్కి ఒక ఇది వస్తుంది ఈ మధ్యకాలంలో, పిడుగులు పడేటప్పుడు అలాంటిది ఏమి ఇవ్వడు ఇండికేషన్ వాడు. ఎవరో సాతాను వచ్చేటప్పుడు అయిపోయిన తర్వాత నష్టపడిపోయిన తర్వాత ఇంకా చెప్పాలి అంటే సాతాను పడితే నేను నష్టపోయానన్న విషయం కూడా వాడికి తెలియదు. కాబట్టి ప్రమాదం ఏంటి అని అంటే ఆడు రాకుండానే మనం జాగ్రత్త పడాలి. అందుకే హృదయంలో ఎప్పుడే ఉండాలి, ఖాళీ ఉండకూడదు. దేవుని వాక్యం మానవ హృదయంలో నివాసం ఉండాలి. దానికి కొనసాగింపుగా మరొక అద్భుతమైన మాట మాట్లాడుతూ 27-28 వచనాల్లో చెప్తున్నాడు. చూడండి, ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహంలో ఉన్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా ఆయన, అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొను వారు మరి ధన్యులని చెప్పను. ఇక్కడ వినండి, ప్రభువారిని చూస్తూ ఒక మహిళ, ఒక స్త్రీ అట, జాగ్రత్తగా వినాలి. క్యాథలిక్ వెర్షన్, క్యాథలిక్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు జాగ్రత్తగా వినాలి. అక్కడ ఏమని చెప్తున్నారు, ప్రభువారిని చూసట ఒక స్త్రీ, నిన్ను మోసిన గర్భము నీవు కుడిచిన స్తనములు. ఆయన మోసిన గర్భం ఎవరిదే కదా, ఆయన మోసిన గర్భము మరే తల్లిది, ఆయన కుడిచినటువంటి స్తనములు మరే తల్లివి. ఇప్పుడు ధన్యములు అని ఆ స్త్రీ అంటుంది కదా, ధన్యములు అంటే ఎస్, నీలాంటి ఒక ఉత్తముణ్ణి, నీలాంటి ఒక నీతిమంతుణ్ణి, లేదా నీలాంటి ఒక ప్రవక్తని, లేదా నీలాంటి ఒక దేవుని కుమారుణ్ణి కన్నటువంటి ఆ తల్లి గొప్పది అన్నప్పుడు
నిజమే అని ఆమెకి ప్రభువారు తిరిగి సమాధానం చెప్పట్లేదు. ఏమని చెప్తున్నాడో జాతికి వినండి. ఆయన అవును గాని దేవుని వాక్యాన్ని విని దానిని గైకొనువారు. అంటే మరియమ్మ కన్నా ధనిలెవరో దేవుని వాక్యాన్ని విని దానిని గైకొనువారు. క్యాథలిక్లు దీన్ని ఒప్పుకోరు, ఆర్సిఎం భక్తులు దీన్ని ఒప్పుకోరు. ఎందుకనంటే వాళ్ళకి మరియమ్మే చెప్పండి గొప్పవాడు, ఇక మరియమ్మను మించిన భూమి మీద స్త్రీ ఎవరు లేరు అంటారు వాళ్ళు. కానీ యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? ఉన్నారని అంటున్నారా, ఉండరని అంటున్నారా, అసలు లేరు అంటున్నారా యేసుక్రీస్తు వారు? అవును కానీ వాక్యాన్ని విని దాని ప్రకారం ఎవరైతే గైకొంటారున్నట వాళ్ళు మరీ ధన్యులు. అంటే మరీ తల్లి కన్నా ధన్యులా కాదా చెప్పాలి? మరీ తల్లి కన్నా ధన్యులే కాదా? మరియ తల్లి కన్నా వాళ్ళు ధన్యులే. అయితే మన వాళ్ళు ఏంటనంటే ఇక పునీత ఆ మరియమాత అని మరియ తల్లిని వర్షిప్ చేయడం మొదలుపెట్టి, మరియ తల్లి ఇంకా చెప్పాలంటే యేసుక్రీస్తు వారిని కింద పెడతారు తప్ప మరియ తల్లిని మాత్రం ఎక్కడో పైన ఆకాశంలో పెడతారు. అది చాలా 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 తప్పు. అది తప్పుడు ఆరాధనా విధానం అది. కాబట్టి అది చాలా ప్రమాదకరమైంది. ఆత్మ రక్షణను కోల్పోయేటటువంటి ఆరాధనా విధానం అది. మరియ తల్లి కన్నా గొప్ప స్థితి ఎవరికి ఉందంటున్నాడు భూమి మీద? వాక్యాన్ని విని గైకొనే వారికి మరియ తల్లి కన్నా గొప్ప స్థితి ఉంది అంటున్నాడు. కాబట్టి చరిత్రలో అటువంటి వాళ్ళు ఉన్నారా అని అంటే చరిత్రలో, బైబిల్ చరిత్రలో అటువంటి వ్యక్తులు సేవ చేసిన వాళ్ళు సంఘ చరిత్రలో ఉన్నారు, మిషనరీ చరిత్రలో ఉన్నారు అటువంటి వ్యక్తులు. మరియ తల్లి కన్నా గొప్ప సేవ చేసినటువంటి, గొప్పగా ప్రభువును మహింపరిచినటువంటి వాళ్ళు. కాబట్టి ప్రభువే అంటున్న మాట, మరియ కన్నా గొప్ప వాళ్ళు ఎవరు అని అంటే వాక్యము విని గైకొనువారు. ఆవిడ ఇచ్చే సంఘ సేవ, మదర్ తెరిసా చేసిన సంఘ సేవ, ఇలాంటి విషయాలు మనం మాట్లాడుకుంటే చాలామంది మిషనరీ భార్యలు వారి జీవితాలను త్యాగం చేశారు. గ్రహాం స్టెయిన్ ఆమె భార్య, మీకు తెలుసు, ఒరిస్సాలో గాలి చేశారు. భర్తనే 2 కొడుకుల్ని వేసి జీప్లో గాలి చేశారు. ఏమైపోయింది ఆవిడ జీవితం? సువార్తకి ఇక్కడికి వస్తే భారతదేశంలో ఒరిస్సాలో కాల్ చేశారు. కాబట్టి చాలామంది ఇలాంటి వాళ్ళని మనం మాట్లాడుకోవచ్చు. దేవుని వాక్యాన్ని విని దానిని గైకునే స్త్రీలు లేదా పురుషులు వీళ్ళు ఎలాంటి వారు అని అంటే తల్లిని, ప్రభువును మోసిన దానికన్నా ధన్యములైనవి అని మాట్లాడుతున్నాడు. ఒకవేళ మరియ తల్లి కూడా వాక్యాన్ని విని గైకుంటే ఆమె కూడా ఎలాంటిది? ధన్యురాలే. ఆమె కూడా ధన్యురాలే. అంతేగాని ఆమె కన్నా ధన్యులు ఎవ్వరూ లేరు భూమి మీద అన్న వాదన మనము తేకూడదు. ఎందుకనంటే ప్రభువే ఏమంటున్నాడనంటే ఆమె కన్నా ధన్యులు ఉన్నారు అని చెబుతున్నాడు. రైట్, అక్కడితో మనకు ఆ విషయం అర్థమవుతుంది కనుక 29 నుండి 32 వచనాల్లో మరొక విషయాన్ని, మరియు జనులు గుంపులు గుంపులుగా కూడినప్పుడట ఆయన ఎలాగో చెప్పసాగిను, ఈ తరము వారు దుష్టతరం వారై ఉండి సూచక క్రియను అడుగుచున్నారు. అయితే యోనాను గూర్చిన సూచక్రియే గాని మరి ఏ సూచక్రియ వీరికి అనుగ్రహింపబడదు. సూచక క్రియ అంటే ఏంటి? సూచక క్రియ అంటే ఏంటి? ఒక విషయం చెప్పిన తర్వాత దానిని బలపరచడానికి చేసే ఒక అద్భుతాన్ని సూచక క్రియ అంటారు. అద్భుతం వేరు, అంటే రెండిట్లోనూ మ్యాజిక్ జరుగుద్ది, అద్భుతం జరుగుద్ది రెండిట్లో. కానీ సూచన కొరకు చేసేదాన్ని ఏమంటాం? సూచక్రియ. అంటే చెప్పిన తర్వాత బలపరచడానికి, ఇచ్చే వర్తమానాన్ని బలపరచడానికి చేసేదాన్ని ఏమంటాడో సూచక్రియ అని అన్నాడు. కొన్ని ఉన్నాయి అద్భుతాలు, అవి సూచక క్రియలలోకి రావు, అద్భుతాలే అవి. ప్రకృతి మీద ఆయన చేశాడు అద్భుతాలే, ఆ సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి ఆయన చేశాడు. అవి అద్భుతాలు కావాలి, ఆయన దేవుని కుమారుడని ప్రజల్లోకి వెళ్ళడానికి కావాలి. కాబట్టి అద్భుతాలు, సూచక్రియలన్నా అంతర్లీనంగా ఆయన శక్తి బయటపడుతుంది. సూచక్రియ ఏంటి అని అంటే నువ్వు చెప్పిన దాన్ని మేము నమ్మాలి అని అంటే మాకు ఏదో ఒకటి చెయ్యి అని అడిగినప్పుడు చేసేదాన్ని సూచక క్రియ అని అన్నారు. ఇప్పుడు ఇలా చూడండి, వీళ్ళకి ఏం కావాలట? జనులు గుంపులుగా కూడినప్పుడు ఆయన ఎలాగో చెప్పసాయని, ఈ తరము వారు దుష్టతరం వారయ్యండి సూచక క్రియను అడుగుచున్నారు. సూచక క్రియను అడుగుచున్నారు అంటే నీ దేవుడు గొప్పోడే అని నేను నమ్మాలి అని అంటే ఏం చేయాలి? సూచక్రియ చేయాలి. సూచక్రియ చేయాలి. ఇప్పుడు సూచక్రియను మనం అడుగుతుంటే ఈ దుష్టతరము వారు అని అంటున్నాడు, గుర్తుపెట్టుకోండి. సూచక క్రియను అడుగుతూ ఉంటే దుష్టతరము వారు, దేవుడు క్రియ చేస్తే నేను నమ్ముతాను అని అంటే కనుక ఏంటది చెప్పండి? ఏ తరం అట్టది?
దెయ్యం పట్టిన తరమట. క్రియ చేస్తేనే నేను నమ్ముతాను అని అంటే దేవుణ్ణి అడిగి దెయ్యం పట్టింది అని అంటున్నాడు. క్రియ, ఏదో ఒకటి క్రియ చేయాలి. దేవుడిని నేను నమ్మాలి, ఇది దేవుడు చేసిందని నేను నమ్మాలంటే ఏం చేయాలి? క్రియ జరగాలి. క్రియ జరిగితేనే నమ్మవా, వాక్యాన్ని బట్టి నమ్మవా అంటే నమ్మడాడు. క్రియ జరగాలి. తల బద్దలు కొట్టేలాడికి బద్దలు కొట్టేస్తే క్రియ జరిగింది, అమ్మయ్య తల బదలాసిపోయిందని నమ్ముతాడట. కాబట్టి ఆ రోజు ఆ దుష్టతరం వాళ్ళు ఉన్నారు, ఈరోజు కూడా ఆ దుష్టతరం వాళ్ళు కనబడుతూనే ఉన్నారు. 30వ వచనంలో, యోనా నినివే పట్టణస్థులు ఎలాగూ సూచనగా ఉండినో అలాగే మనుష్య కుమారుడు ఈ తరము వారికి సూచనగా ఉండును. దక్షిణ దేశపురాని విమర్శకాలం ఈ తరం వారితో కూడా లేచి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానం వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. నినివే మనుషులు విమర్శకాలమును ఈ తరం వారితో కూడా నిలువబడి వారి మీద నేరస్థాపన చేదురు. వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. యోనా ఏ సూచక్రియ చూపించాడు అక్కడ? చెప్పాలి. యోనా ఏ సూచక్రియ చూపించాడు అక్కడ? ఎందుకని చెప్తున్నాడు? యోనా చెప్పండి ఏంటది? యోనాను గూర్చిన సూచక క్రియే గాని మరి ఏ సూచక క్రియ వీరికి అనుగ్రహింపబడదు. యోనా నినివే పట్టణస్థులకు ఎలాగూ సూచనగా ఉండెనో అలాగే మనుష్య కుమారుడును ఈ తరము వారికి సూచనగా ఉండును. యోనా అక్కడైనా సూచక్రియ చూపించాడా నినివే పట్టణస్థులకి? గతంలో నేను మీకు చెప్పాను, యోనా ఏదైనా సూచక్రియ చేస్తే నినివే పట్టణస్థులు నమ్మారా? చెప్పండి. యోనా ఏదైనా సూచక్రియ చేస్తే, కొంతమంది అన్నారన్నాను కదా, చేపట మింగేసి ఒడ్డుకొచ్చి కక్కేసిందట. కక్కేస్తే ఆ జిగురంతా తెల్ల తెల్లగా ఉండి ఆయన ఒంటికి పట్టేస్తే ఆ జిగురుతో ఆయన అక్కడికి వెళ్తే అప్పుడు అందరూ చూసి అనుకున్నారట, చేప నిన్ను మింగేసిందా, బయటికి కక్కేసిందా, మరలా నువ్వు మా కోసమే వచ్చావా, అయితే మేము మారిపోతున్నాం మహాప్రభు అని యోనాను చూసి మారిపోయారని కొంతమంది అలాంటి బోధలు చేస్తున్నారు. అది మాత్రం శుద్ధ తప్పు. ఎందుకనంటే అక్కడ మారింది యోనా ప్రకటన బట్టి తప్ప సూచక క్రియను బట్టి మారలేదు. యోనా ప్రకటనే అక్కడ ఒక క్రియ, ప్రకటించడమే క్రియ అక్కడ, అంతే. కాబట్టి యోనాను గూర్చిన సూచక క్రియ అంటే యోనా ప్రకటనే అక్కడ మారు మనసు ఇచ్చింది. ఇక్కడ మీరు కూడా నా ప్రకటనే అంటే నా మాటే, నా వాక్యమే మీకు ఏమివ్వాలి? మారు మనస్సు ఇవ్వాలి. కాబట్టి అది అక్కడ మాట్లాడుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. మత్తయిలో దాన్ని వేరే చెప్తాడు, లూకా చెబుతున్న దాన్ని మాత్రమే మనం ఇక్కడ స్టడీ చేస్తున్నాం కనుక మత్తయి వరకు మనం వెళ్ళట్లేదు, రైట్. అందుకే కిందకు వచ్చేసరికి యోనా కంటే గొప్పవాడు ఎక్కడ ఉన్నాడు అని దక్షిణ దేశ ప్రాణి గురించి మాట్లాడిన సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. సొలొమోను కంటే గొప్పవాడు, యోనా కంటే గొప్పవాడు. అక్కడే కాదు, ఈరోజు కూడా ఇక్కడ ఉన్నాడు కనుక మనము సొలొమోను కన్నా గొప్పవాడు ఎక్కడ ఉన్నాడన్న ఆలోచనతో, యోనా కన్నా గొప్పవాడు ఎక్కడ ఉన్నాడన్న ఆలోచనతో, యోనా ప్రకటన విని మారు మనసు పొందిన నినివే పట్టణస్థుల కన్నా, అలాగే సొలొమోను ప్రకటన విని భూమి అంతల నుంచి వచ్చినటువంటి ఆ దక్షిణ దేశపు రాణి కన్నా మనము మరింత జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినాలి అన్న బాధ్యత మనకు ఉండాలి. గుర్తుపెట్టుకోండి. యోనా ప్రకటన వినే ఓ పట్టణం మారింది, యోనా ప్రకటన వినే రాజులు వచ్చారు. కానీ ఇప్పుడు ప్రకటిస్తున్నది ఎవరు? చెప్పండి. ఇప్పుడు ప్రకటిస్తున్నది యోనా కన్నా గొప్పవాడు. సొలొమోను జ్ఞానం వినడానికే దక్షిణ దేశపు రాణి వస్తే ఇప్పుడున్నది ఎవరు? సొలొమోను కన్నా గొప్పవాడు. కాబట్టి వారు ఏ జాగ్రత్తనైతే చూపించారో తనకన్నా తక్కువ వారి దగ్గర, క్రీస్తు కన్నా తక్కువ వారి దగ్గర, ఈరోజు మనం అంతకన్నా ఎక్కువ జాగ్రత్త ప్రభు వాక్యము దగ్గర మనము కలిగి ఉండాలి అని మనకి ఈ పారాగ్రాఫ్లన్నీ ఒకదాని తర్వాత ఒకటి మనకు చూపిస్తూనే ఉన్నాడు లోకా గారు. అందుకే మీరు చూడండి, దేవుని వాక్యము లేకపోతే దెయ్యాలు పట్టుకుంటాయని 23 నుంచి చెప్పబడిన 24 నుంచి చెప్పబడిన ఉపమానంలో మనం చూసాం. అలాగే దేవుని వాక్యాన్ని పాటిస్తే మరియ తల్లి కన్నా గొప్ప వాళ్ళమన్నా దాన్ని చూస్తున్నాం. దేవుని వాక్యాన్ని పాటించాలి ఖచ్చితంగా. ఎందుకనంటే యోనా కన్నా సొలొమోను కన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని మరింత బలపరుస్తున్న పారాగ్రాఫ్ మనకు కనబడుతూ ఉంటే 33 నుంచి దేవుని వాక్యాన్ని పాటించిన వాడు ఎలా ఉంటాడో 33 నుంచి 36 వచనాల్లో చెబుతున్నాడు. చూడండి, 33 నుంచి 36 వచనాల్లో క్రీస్తు బోధలు ఎలా ఉంటాయి అని అంటే, మనుషులలో వెలుగును నింపుతాయి. క్రీస్తు బోధలు మనుషులలో వెలుగును నింపుతాయి. కాబట్టి 36 వచనంలో, ఏ భాగమైనను చీకటి కాక నీ దేహం అంతయు వెలుగుమయమైతే దీపము తన కాంతి వలన నీకు వెలుగిచ్చున్నప్పుడు ఎలాగుండునో
అలాగూ దేహమంతయు వెలుగుమయమై ఉండునని చెప్పను. క్రీస్తు బోధలు మానవ జీవితాలను వెలుగులమయం చేస్తాయి. క్రీస్తు బోధలు, అర్థమైందా? క్రీస్తు బోధలు మానవ జీవితాలని వెలుగుమయం చేస్తాయి. చీకటి ఉండదు వారిలో. బోధ ఎవరికైతే అబ్బుతుందో వాళ్ళకే చీకటి ఉండదు వాళ్ళ హృదయాల్లో. గుర్తుపెట్టుకోండి. ఎందుకనంటే ఆయన మాట, దావీదు భక్తుడు అన్నట్టుగా, దేవుని వాక్యము ఆయన పాదములకు ఏమైందట? దీపమును, ఆయన త్రోవలకు వెలుగై ఉన్నది. కాబట్టి ఆ జీవం కలిగిన మాటకి మనం చోటిస్తే మనలో ఉన్న చీకటి పోయి మనం ఎలా ఉంటాం? వెలుగులో ఉంటాం, వెలుగుతూ ఉంటాం, వెలుగులో ఉంటాం మనం. దాని అర్థం ఏంటంటే బ్రైట్గా ఉంటామని కాదు, మన ఆలోచనలు బ్రైట్గా ఉంటాయి. మన ఆలోచనలు దేవునితో కలిసి మన ఆలోచనలు ప్రయాణం చేస్తూ ఉంటాయి. అంటే చీకటి కానీ, లేదా మూఢత్వం కానీ, మతం కానీ, లేదా రాగద్వేషాలు కానీ, ఇలాంటివి ఏమీ మన మీద పనిచేయవు దేవుని వాక్యం మనలో ఉన్నప్పుడు అండి. దేవుని వాక్యం మనలో ఉంటే వెలుగుతూ ఉంటాము. దేవుని వాక్యం మనలో లేకపోతే మనం అసలు వెలగము గనక. వెలిగేవారు ఎలా ఉండాలో 33, 34 వచనాల్లో జాగ్రత్త చెబుతున్నాడు. ఆ విధంగా దేవుని వాక్యానికి ఉన్న ప్రియారిటీ గురించి లూకా గారు మాట్లాడుతూ ఉన్నాడు. రైట్. 37 నుంచి ఇక 54వ వచనం వరకు పరిసయ్యుల గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భం. 37 నుంచి 54 వరకు మత్తయి సువార్త 23లో మనం చదువుకుంటున్న పరిసయ్యుల గురించి చెప్పినటువంటి ఆ సందర్భాలని లూకా గారు 11వ అధ్యాయంలో రాసినట్టుగా మనం చూస్తాం. రైట్. ఆయన మాట్లాడుచుండగా ఒక పరిసయ్యుడు తనతో కూడా భోజనానికి చేయమని ఆయనను పిలువగా ఆయన లోపలికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండెను. ఆయన భోజనమునకు ముందుగా స్నానము చేయలేదని ఆ పరిసయ్యుడు చూసి ఆశ్చర్యపడెను. అందుకు ప్రభువు ఇట్లనెను. అంటే భోజనానికి ముందు పరిసయ్యుల ఇంటికి వెళ్తే భోజనానికి ముందు ఏం చేయాలి? గెస్ట్లో పరిసయ్యుల ఇంటికి వెళ్తే చెప్పండి, భోజనానికి ముందు ఏం చేయాలి? భోజన పంక్తిని కూర్చున్నప్పుడు ఆపారా? ఆగిపోయిందా? కరెంట్ పోయిందా? రైట్. భోజన పంక్తిని కూర్చున్నప్పుడట ఏం చేయాలి? స్నానము చేసి ముందుగా కూర్చోవాలి. అది పరిసయ్యులకి ఉన్నటువంటి ఒక ఆచారం. అది అర్థమవుతుందా? పరిచయులకు ఉన్నటువంటి ఒక ఆచారం అది. అది ఆయన ఎప్పుడైతే చేయలేదో పరిసయ్యుడు ఏం చేస్తున్నాడో ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోవడమే కాదు, వాళ్ళ హృదయంలో ఏదో ప్రభు గురించి అనుకుంటుంటే ప్రభు విడిచిపెడతాడా? ప్రభు విడిచిపెట్టడం. 39వ వచనం నుండి చూడండి. వాళ్ళలో ఉన్న ఆ పైకి కనిపించే వేషధారణని ప్రభు వారు ఏ విధంగా కడుగుతున్నాడో మనం చూస్తాం. కొంతమంది మత్తయి సువార్త 23వ అధ్యాయము అలాగే లూకా సువార్త 11వ అధ్యాయాన్ని అంగీకరించరు. అది వేరు సందర్భము, ఇది వేరు సందర్భంగా తెలియచేస్తారు. కాబట్టి దీని మీద కూడా స్టడీ చేయాలి. రైట్. ఏదైతేనో మొత్తం మీద ఇందులో చెప్పబడుతున్న విషయాన్ని మనం చూద్దాం. ఏం చెప్తున్నాడనంటే ప్రభు ఇట్లనట, పరిసయ్యులైన మీరు గిన్నె పల్లెము వెలుపల శుద్ధి చేస్తారు కానీ మీ అంతరంగం ఎలా ఉంది? దోపుతోనూ చెడుతనముతోనూ నిండి ఉన్నది. అవివేకులారా, వెలుపలి భాగమును చేసినవాడు లోపటి భాగమును చేయలేదా? కాగా మీకు కలిగినవి ధర్మము చేయండి, అప్పుడు మీకు అన్నీ శుద్ధిగా ఉండును. కాబట్టి వీళ్ళు ఎలా ఉన్నారు? పైకి చాలా సుందరంగా ఉన్నారు, పైకి చాలా అందంగా ఉన్నారు. లోన ఎలా ఉంది చెప్పండి? అంతరంగము చాలా భయంకరంగా లోనుంది. ప్రభువారు కావాలనే ఆ నోట్లోంచి ఆ మాట రావాలనే ఆ ఆచారాన్ని అక్కడ పాటించి ఉండడం. వాడు అలాగే పట్టుకున్నాడు. పట్టుకోగానే ప్రభువారికి దొరికాడు. దొరకగానే ఒక సత్యాన్ని చెబుతున్నాడు. దేవుని మనసు ఎలా ఉంటుందనంటే బాహ్య సౌందర్యము కన్నా అంతర్గత సౌందర్యాన్ని దేవుడు కోరుకుంటాడు. బాహ్య శుద్ధీకరణ కన్నా అంతఃకరణమైన శుద్ధీకరణ దేవుడు కోరుకుంటాడు. గుర్తుపెట్టుకోండి. అలాగని పైన శుభ్రంగా ఉండకూడదు అన్నదేం రూల్ లేదండి. పైన శుభ్రంగా ఉండడం మనకు అవసరం, మన పక్కోళ్ళకి అవసరం. లోన శుభ్రంగా ఉండడం దేవుడికి అవసరం. కాబట్టి పైన శుభ్రత ఉండడం అన్నదే, పైన బాహ్యంగా పైన శుభ్రంగా ఉండడం అన్నదే మతము నేర్పే విద్య. అది మతం ఏం చెప్పుద్దనంటే పైకి శుభ్రంగా తలస్నానం చేసి పైకి శుభ్రంగా రెడీ అవ్వి రండ్రా ఆలయానికని మతం చెప్పుద్ది. మార్గం ఏం చెప్పుద్ది అనంటే పైన నువ్వు ఎలా ఉన్నా పర్లేదు, లోన ఎలా ఉండాలి, నీ దేవునికి నచ్చే విధంగా నువ్వు ఉండాలి అని మతం మించినటువంటి బోధ మార్గం బోధిస్తుంది. వాళ్ళు యోధా మతంలో ఉండి ఆ మత నిష్టని పాటిస్తున్నారు తప్ప వాళ్ళ హృదయాలు ఎలా ఉన్నాయి అనంటే
భయంకరమైన అంటరానితనంతో నిండిపోయాయి పరిసయ్యులవి. అందుకే ప్రభువారు వాళ్ళని కడుగుతూ అక్కడ మాట్లాడుతూ ఆ తర్వాత వచనాలన్నీ చెబుతూ చూడండి, 42 నుంచి 44 వచనాల్లో 3 సార్లు ఆయన అయ్యో అని అంటాడు. అంటే సుమారు 3 సార్లు వాళ్ళు దుఃఖపడే విషయాలు, 3 సార్లు వాళ్ళని నరకానికి నడిపించే విషయాలు వాళ్ళతో మాట్లాడాడు. 42లో అంటాడు, అయ్యో పరిసయ్యులారా, మీరు పుదీనా సదాప మొదలైన ప్రతి కూరలోనూ 10వ వంతు చెల్లించుచున్నారే గాని న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు. వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది. వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది. ఇక్కడ 10వ భాగము అని అంటున్నాడు, లేదా 10వ వంతు అని అంటున్నాడు. చాలామంది మనవాళ్ళు కూడా 10వ వంతు అనగానే దశమ భాగం గురించి ఈ మాటను చూపిస్తారు. కొత్త నిబంధనలో దశమ భాగానికి సంబంధించి ఏదైనా ఆధారం ఉంది అని అంటే ఈ ఒక్క మాటే. కాబట్టి ప్రభువారు ఏమడుగుతున్నారో 10వ వంతు చెల్లించుతున్నారని దాన్ని మానకుండా, దేన్ని దశమ భాగాన్ని మానకుండా దేన్ని చేయమంటున్నాడో చెప్పండి, దేన్ని చేయమంటున్నాడో ప్రేమ అలాగే న్యాయము వీటిని చేయండి అని అంటున్నారు. కాబట్టి ప్రభువారే దశమ భాగము ఇమ్మంటున్నారు అని మెజారిటీ క్రైస్తవులు, మెజారిటీ పాస్టర్లు దశమ భాగం గురించి బోధిస్తూ ఉన్నారు. రైట్. ఒకవేళ ప్రభువారి ఉద్దేశము దశమ భాగమే అయితే గనక కొత్త నిబంధనలో ఏ సంఘమైనా దశమ భాగం ఇచ్చిందా? చెప్పాలి. కొత్త నిబంధనలో ఏ సంఘమైనా దశమ భాగం ఇచ్చిందా? అయినా ప్రభువారు ఎక్కడ ఎవరికి చెప్తున్నాడు? శిష్యులకి చెప్తున్నాడా, శాస్త్రులకి చెప్తున్నాడా మాట? శిష్యులకు కాదు. ఎవరితో చెప్తున్నాడో? ధర్మశాస్త్రము కింద ఉన్న శాస్త్రులకి చెప్తున్నాడు ఆ మాట. ధర్మశాస్త్రం కింద ఉన్న వాళ్ళతోనే చెప్తున్నాడు. అది ఆయన శిష్యులతో కాదు చెప్పట్లేదు. శిష్యులతో చెబితే సంఘానికి వర్తిస్తుంది. ధర్మశాస్త్రం కింద ఉన్న వాళ్ళతో చెప్పేది అది ధర్మశాస్త్రపు పరిధి వరకే పనిచేస్తుంది. కాబట్టి అక్కడ శిష్యులు కాదు, శ్రోతలు. మన వాళ్ళు శిష్యులుగా తీసుకున్నారు. వాళ్ళ శిష్యులు కాదు. ఎవరు వాళ్ళు? ధర్మశాస్త్ర పిచ్చోళ్ళు వాళ్ళు. కాబట్టి ధర్మశాస్త్ర పిచ్చోళ్ళకి ధర్మశాస్త్రంలో ఉంది దశమ భాగం. అది మనకు వర్తించేది కాదు. శిష్యులకి దశమ భాగం గురించి చెప్పట్లేదు ఆయన. ఎవరికి చెప్తున్నాడో? ధర్మశాస్త్ర మత పిచ్చి వాళ్ళకి చెబుతున్నాడు. అక్కడ శిష్యులు కాదు వాళ్ళు. అందుకే కొత్త నిబంధన సంఘము ఎక్కడా కూడా దశమ భాగాన్ని ఇవ్వలేదు. మరి కొత్త నిబంధన సంఘం 10వ వంతు కాదు తెచ్చింది. ఏం తెచ్చింది అని అంటే 100వ వంతు తెచ్చింది దశమ భాగం. 100వ వంతు. అందుకే మీరు చూడండి, సంఘం ప్రారంభించిన తర్వాత అపోస్తుల కార్యం 4వ అధ్యాయం మీరు చదివితే అక్కడికి తెచ్చింది దశమ భాగమా, శతం భాగమా? వారి ఇల్లు తెచ్చారట. చెప్పండి. వారికి కలిగినవన్నీ తెచ్చారట. వారి బంగారాలు తెచ్చారట. అవన్నీ తెచ్చి ఎక్కడ పెట్టారు? ఎవడు కూడా వాడికి కలిగింది ఏది ఆడదనుకోలేదట. అంతా తెచ్చి ఎక్కడ పెట్టారు? ప్రభు పాదాలు, పేతురు పాదాల దగ్గర పెట్టేశారట. అంటే ఆదిమ సంఘము దశమ భాగం ఇచ్చిందా? ఆదిమ సంఘము శతం భాగం ఇచ్చిందా? చెప్పాలి. శతమ భాగం ఇచ్చింది, దశమ భాగం ఇవ్వలేదు. అందుకే కొత్త నిబంధన దశమ భాగాన్ని ప్రోత్సహించరు. దశమ భాగాన్ని మించిన భాగాన్నే చెబుతుంది. అది మైండ్లో పెట్టుకోవాలి. 10వ వంతు ప్రభువారు అడుగుతున్నారు. ఎవరిని అడుగుతున్నారంటే శాస్త్రుల్ని, పరిసయ్యుల్ని, ధర్మశాస్త్ర పిచ్చోల్ని. శిష్యుల్ని కాదు అడుగుతుంటా, శిష్యులకు కాదు ఆయన బోధ చేస్తుంటా. కాబట్టి సంఘము దశమ భాగం ఇవ్వాల్సిన అవసరత లేదు. మరి ఏమి ఇవ్వాలి? దశమ భాగాన్ని మించినది ఇవ్వాలి. అంటే మొత్తం ఇవ్వాలి. మొత్తం ఇచ్చేయాలి. అంటే అవసరాన్ని బట్టి వర్ధిల్లిన కొలది నువ్వు మొత్తం ఇవ్వాల్సిన వాడివే అయి ఉన్నావు అన్నాడు. కాబట్టి ఒక్కసారి నీ సంపాదనలో నువ్వు ఎంత ఇస్తున్నావో దీన్ని బట్టి చెక్ చేసుకో. దేవుని రాజ్యాన్ని కట్టడానికి కొరకు ఈరోజు ఎన్ని అవసరాలు ఉన్నాయండి? ప్రతి సంఘానికే అవసరాలే ఉన్నాయి. అలాగే మరలా ఇక్కడ మీరు ఆలోచించవలసింది ఏంటంటే, నువ్వు ఇచ్చే ఆ భాగం ఏదైనా, నువ్వు దశమ భాగం ఇస్తున్నావో లేకపోతే 50% ఇస్తున్నావో 100% ఇస్తున్నావో, ఆ ఇచ్చేది ఎవరికి ఇస్తున్నావో కూడా చూసుకోవాలి. ఎవరికే? డైనోసార్లకు ఇచ్చేవనంటే మొత్తం తినేస్తాయి, ఆస్తి మొత్తం తినేస్తాయి. డైనోసార్లకు కాదు ఇవ్వాల్సింది. ఎవరికి ఇవ్వాలి? రాజ్యాన్ని కట్టే వాళ్ళకి ఇవ్వాలి. రాజ్య సంబంధమైన అవసరాలు ఏర్పాటు తెలిసి చేస్తారు చూసారా, వాళ్ళకి ఇవ్వాలి. అంతే తప్ప అమ్మాయిలను అమెరికా పంపి, అబ్బాయిలను అమెరికా పంపి, గొప్ప గొప్ప చదువులు చదివించి ఇంజనీర్లని, డాక్టర్లని చేసే వాళ్ళకి మనం దశమ భాగాలు ఇవ్వాల్సిన అవసరత లేదు. ఎవరికి ఇవ్వాలి?
దేవుని రాజ్యాన్ని కట్టడం కొరకు, పేదలకు సువార్త ప్రకటించడం కొరకు, సమాజ సేవ చేయడం కొరకు ఎవరైతే పాటుపడతారో వాళ్ళకి దశంభాగం మనం ఇవ్వాలి. దశంభాగం కాదు, సతమ భాగం ఇవ్వాల్సిన క్రైస్తవులమై మనం ఉన్నాం. రైట్, దాన్ని మైండ్లో పెట్టుకోండి. కాబట్టి ఆ దశంభాగం గురించి ఆ మత పిచ్చోళ్ళతోనే మాట్లాడుతున్నాడు తప్ప శిష్యులతో ఆయన చెప్పట్లేదు. వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నదంటే అక్కడ పట్టుకున్నాడు వాళ్ళని. వాళ్ళు ఏమంటున్నారు, మేము అందులో 10వ వంతు ఇచ్చేసాం, ఇందులో 10వ వంతు ఇచ్చేసాం అని అతిశయపడుతుంటే, పనికి మనలోలారా అందులో 10వ వంతు ఇచ్చి కొట్టుకోకండ్రా, మరి దీన్ని ఎవడు చేస్తాడరా అని అడుగుతున్నాడు. అక్కడ వాళ్ళని ప్రశ్నిస్తున్నాడు. అక్కడ ఇంకా సిచ్యువేషన్లోకి వెళ్తే మనల్ని చేయమని చెప్పట్లేదు అక్కడ. తర్వాత రెండవది, అయ్యో పరిసయ్యులారా, మీరు సమాజ మందిరములలోను అగ్రపీఠముల్లోను సంత వీధుల్లోనూ వందనములు కోరుచున్నారు. అయ్యో అంటే తనని తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును అని అన్నాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు, తనని తాను హెచ్చించుకుంటున్నారు. సాతాను ఎలాగైతే హెచ్చించుకుందో అలాగే వీళ్ళు కూడా హెచ్చించుకుంటున్నారు. కాబట్టి పాతాళంలోకి పోతారని మరలా అయ్యో అంటున్నాడు. మరలా కనబడని సమాధుల వలె ఉన్నారు, వాటి మీద నడుచు మనుష్యులు ఎరుగరు అనెను. కనబడని సమాధుల వలె ఉన్నారు. కనబడని సమాధులు, పైకి ఎలా ఉన్నారు వీళ్ళు, సమాధుల్లో లేరు, కానీ వీళ్ళెవరు అని అంటే సమాధులే. సమాధి ఎంత చండాలంగా ఉంటుందో వీళ్ళు కూడా అంతే చండాలంగా ఉన్నారు. మనుషుల ముందు మీరు అలా కనబడుతున్నారని చెప్తున్నాడు. కాబట్టి 3 విషయాల్లో అయ్యో అని వారిని గద్దించడం మనం చూస్తున్నాం. తర్వాత 45 నుంచి 52వ వచనం వరకు మరలా 3 విషయాల్లో వాళ్ళని గద్దిస్తాడు. చూడండి, అప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు 45వ వచనంలో, బోధకుడా ఇలాగూ చెప్పి మమ్మను కూడా నిందించుచున్నావని ఇలాగూ చెప్పి ఏం చేశాడు, ఆయనతో చెప్పగా ఆయన మరలా, అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మోయశక్యము కాని బరువులను మీరు మనుషుల మీద మోపుతురు కానీ మీరు ఒక వేలుతోనైనను ఆ బరువులను ముట్టరు. అంటే రూల్ అంతా వాళ్ళు పెడతారట, రూల్స్ను మాత్రం వాళ్ళు పాటించరట. దాని అర్థం ఏంటి, రూల్స్ వాళ్ళు పెడతారు, రూల్స్ వాళ్ళని పాటించరు అని అంటే దాని అర్థం ఏంటి, చెప్తారు కానీ చేయరు వాళ్ళు. కాబట్టి మాదిరిగా రబ్బీ అన్నవాడు లేదా బోధకుడు అన్నవాడు మాదిరి ఏంటి అని అంటే చేసి చూపించాలి. అక్కడ వాళ్ళు ప్రభు చేత గద్దెంపడుతున్నారు. అయ్యో మీ పితరులు చంపిన ప్రవక్తల సమాధులను మీరు కట్టించున్నారు, కావున మీరు సాక్షులే మీ పితరుల కార్యములకు సమ్మతించున్నారు. వారు ప్రవక్తలను చంపారు, మీరు వారి సమాధులను కట్టించుదురు. అంచేత దేవుని జ్ఞానము చెప్పినదేమనగా, నేను వారి యొద్దకు ప్రవక్తలను అపోస్తలను పంపుదును, వారు కొందరిని చంపుదురు, కొందరిని హింసించుదురు. కాబట్టి లోకం పుట్టినది అని మొదలుకొని ఎక్కడి వరకు మాట్లాడుతున్నాడనంటే జకర్యా రక్తము వరకు, హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకు మందిరమునకును మధ్యన నశించిన జకర్యా రక్తము వరకు చిందింపబడిన ప్రవక్తలందరి రక్తము నిమిత్తం ఈ తరం వారు విచారించబడుదురు. అంటే వాళ్ళ పెద్దలు ఏదైతే చేశారో మీరు కూడా అదే చేస్తున్నారు అని దాని విషయంలో వాళ్ళని మరలా గద్దించాడు. 52వ వచనంలో మరొక ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాడు. అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మీరు జ్ఞానమును తాళపు చెవుని ఎత్తుకొని పోతురి, మీరును లోపల ప్రవేశింపరు, ప్రవేశించు వారిని అడ్డగింతురని చెప్పాను. గుర్తుపెట్టుకోండి, పరలోకము మనం వెళ్ళకపోవడం ఒక పాపం అయితే వెళ్ళేవాడిని ఆపేయడం మరింత పాపం. ఈరోజు చాలామంది జ్ఞానమని ఏం చేస్తున్నారో, మహాజ్ఞానం అని తీసుకెళ్ళి పాతాళంలో పడేస్తున్నారు చాలామంది. మహాజ్ఞానం అని, జ్ఞానం కూడా కాదు, మహాజ్ఞానం అని తీసుకెళ్ళి పాతాళంలో పడేస్తున్నారు. ఏంటా మహాజ్ఞానం అని అంటే రక్షణ పోయే కొన్ని పనికి మాలిన సిద్ధాంతాలు వాళ్ళు బోధించినట్టుగానే ఈ తరంలో కొంతమంది దౌర్భాగ్యులు తయారయ్యి వాళ్ళు బోధిస్తున్నారు. జ్ఞానం అనే తాళపు చెవి లేదు వాళ్ళ దగ్గర, అజ్ఞానం అనే తాళపు చెవి ఉంది వాళ్ళ దగ్గర. కానీ పైకి ఏం చూపిస్తారో, జ్ఞానం అనే తాళపు చెవి మా దగ్గరే ఉంది. వాస్తవానికి ఆ తాళపు చెవి వాళ్ళ దగ్గర ఎప్పుడో పడిపోయింది. వాళ్ళు పట్టుకున్నదే జ్ఞానం అనే తాళపు చెవి కాదు అది. అర్థమైందా? రక్షణ పోయే సిద్ధాంతాలు, యేసుక్రీస్తు వారి దైవత్వం, రక్షణ పోద్దు. గుర్తుపెట్టుకోండి, దేవదోషణ, క్రీస్తును ఏమాత్రము తగ్గించినా అదేంటి అంటే దేవదోషణ, దేవుణ్ణి దూషించిన వాడికి పుట్టగతులు ఉండవు. అది గుర్తుపెట్టుకోవాలి, దేవదోషణ. భక్తులు కానీ అపోస్తలు కానీ క్రీస్తును తక్కువ చేసి మాట్లాడలేదు, కానీ మనం తక్కువ చేసి మాట్లాడుతున్నాం అని అంటే పుట్టగతులు ఉండవు వాళ్ళకే. అదే జ్ఞానము అనుకుని ఏం చేశారు, అజ్ఞానంలో నిండిపోయారు. తాళపు చెవి అని అంటే దాని అర్థం ఏంటి, జ్ఞానమును తాళపు చెవిని ఎత్తుకుపోయారు అంటే దాని అర్థం ఏంటి, ఆ మార్గములో వెళ్ళే వాళ్ళని వెళ్ళనివ్వట్లేదు, వీళ్ళు అడ్డుపడిపోతున్నారు. వీళ్ళు వెళ్ళట్లేదు, వెళ్ళే వారికి వీళ్ళు అడ్డుపడిపోతున్నారు. కాబట్టి ఈరోజు కూడా అలాగే తయారయ్యారు.
వెళ్ళే వాళ్ళని వెళ్ళనివ్వట్లేదు. ఇలా పనికి మాలిన జ్ఞానంతో వెళ్ళేవారిని ఏం చేస్తున్నారో ఆపేస్తున్నారు. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా విషయాలండి, ముఖ్యంగా యేసుక్రీస్తు వారి దైవత్వం దగ్గర నుంచి కానివ్వండి, విగ్రహాలకు సంబంధించిన విషయాల్లో కానివ్వండి, రక్షణ పోయే చాలా సిద్ధాంతాలు ఉన్నాయి. వాటిని మహాజ్ఞానంగా బోధించి మరలా లోకంలో కలిపే ప్రయత్నం చేస్తే వీడి రక్షణ పోద్దే, ఆల్రెడీ వాడి రక్షణ పోయింది, బోధించేవాడిది వీడి రక్షణ కూడా పోతుంది. కాబట్టి జ్ఞానం అనే తాళపు చెవిని ఎవరు పట్టుపోయారట? ఆ కాలంలో శాస్త్రులు పరిసయ్యులు. వాళ్ళ స్థానంలో మత పిచ్చి పట్టినటువంటి ఈ స్థానంలో నేడున్న వాళ్ళు ఏం చేస్తున్నారనంటే ఏదో సమానత్వం లేదా మానవత్వం అని బోధిస్తూ సంఘానికి సమాజానికి మంచి అవడానికే బైబిల్ సారాన్ని చంపేసే బోధలు తెస్తున్నారు. కాబట్టి అది కూడా వాళ్ళకి కీడు, అది కూడా వాళ్ళకి శాపము అని చెప్తున్నాడు. రైట్. అక్కడి నుంచి ఏం జరిగిందంటే 53, 54 వచనంలో ఆయన అక్కడి నుండి వెళ్ళినప్పుడు శాస్త్రులు పరిసయ్యులు ఆయన మీద నిండా పగబట్టి ఆయన మీద నేరం మోపాలని ఉండి ఆయన నోట నుండి వచ్చి ఏ మాటనైనా పట్టుకుంటకు పొంచి వెతుకుచూ చాలా సంగతులను గురించి ఆయనను మాట్లాడింప సాగిరి. ఎలాగైనా పట్టుకుందామని ఆయన మాట్లాడింప సాగిరట. పట్టుకున్నారా? వాళ్ళ వల్ల అయిందా? వాళ్ళ వల్ల కాలేదు. ఎందుకు అనంటే అక్కడ ఉన్నది ఎవరు అనంటే యేసుక్రీస్తు వారు. కాబట్టి విన్నటువంటి 11వ అధ్యాయంలో చాలా విషయాలు దేవుడు మనతో మాట్లాడారు కనుక ప్రార్థన దగ్గర నుండి, ఆ తర్వాత వాక్యము దగ్గర నుండి, ఆ తర్వాత మత సంబంధమైన భక్తి, దానికి సంబంధించిన విషయాలు చాలా మాట్లాడారు. మన భక్తి జీవితానికి కూడా అవి అన్వయించుకుంటే ఈరోజు వాక్యానికి ఇవ్వాల్సిన ప్రియారిటీని మనం ఇవ్వగలిగితే నిజంగా ఆ మరీ తల్లి కన్నా ధన్యులమయ్యే స్థితిలో మనం ఉంటాం కనుక అట్టి కృపలో దేవుడు మనందరినీ భద్రపరచునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగలిగిన మా దేవ, ఈ 11వ అధ్యాయము ద్వారా మరలా మాతో మాట్లాడారు తండ్రి. అందును బట్టి స్తుతులు చెల్లించుకుంటూ తండ్రి జ్ఞానమును తాళపు చెవును ఎత్తుకుపోయినటువంటి తండ్రి వ్యక్తుల మధ్య ఆ రోజు వాళ్ళు బ్రతికితే అనేక మంది అమాయకులను తండ్రి తీసుకుని పోయారు. ఈరోజు జ్ఞానము మాది అని చెప్పుకుంటూ తండ్రి అజ్ఞానాన్ని బోధిస్తూ ప్రభు అమాయకులను చెరుపుతున్న నేటి తరంలో అనేక మంది కనబడుతున్నారు ప్రభు. అటువంటి వారి నుండి సంఘాన్ని కాపాడండి ప్రభు. రక్షణ పోయే సిద్ధాంతాలు బోధిస్తూ తండ్రి దైవత్వాన్ని తగ్గిస్తూ మీ కుమారుని దైవత్వాన్ని దేవదూషణ చేస్తూ తండ్రి ఇదే మహాజ్ఞానం అన్నట్టుగా ఉంటున్న నేటి తరపు శాస్త్రుల పరిసయ్యులు